మాయ నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి, అడుగు. అవి ఊరికే అడుగుతున్నాను. అందులో ప్రకృతికి సంబంధించినవి, ప్రాపంచికానికి సంబంధించినవి కలగపులంగా ఉన్నాయి. అవన్నీ మీ మనసుకు సంబంధించినవి. అవును, ఊరికే అడుగుతాను, ఊరికే నుంచి వినాలనుకుంటున్నాను సమాధానం. అలాగే ఏంటంటే ఇప్పుడు జన్మకి కారణం పూర్వకర్మ, పూర్వజన్మ కర్మ, దాన్ని సంచితము లేదా ప్రారంధము ఉంటాయి కదా, వాటిని క్లియర్ చేసుకోవడానికి ఈ జన్మ అని చెప్తారు సాంప్రదాయంతో. మరి అలాంటప్పుడు మొట్టమొదటి జన్మకి కారణం ఏంటి? అసలు ఎవరో చెప్పింది నమ్మితే ఇదంతా ఓకే. ఎవరైతే చెప్తున్నారో, ఎవరైతే చెప్పింది నమ్ముతున్నారో వాళ్ళకి జీవన్ముక్తి లేదు, అయిపోయింది, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. మరి వాళ్ళే జన్మ ఉందో లేదో అనవసరంగా మనసును వ్యాఖ్యంలో పెట్టారన్నమాట. ఎందుకు? యు ఆర్ థింకింగ్ అబౌట్ ఇట్. అలా పెట్టిన వాళ్ళకి కూడా తెలియదు, గ్యారంటీ ఏం లేదు. అందరి అనుభవం వేరు, ఒకరి అనుభవం వేరు. దాన్ని మనం ఎందుకు నమ్ముతున్నామంటే మనం సత్యం కోసం కాదు, మనకు నచ్చింది కాబట్టి. నేను చాలామంది చెప్పిందే, చాలాసార్లు చెప్పింది, మనకు మీరు కూడా ఆలోచించుకోండి. చాలామంది ఒక గురువు దగ్గరికి వెళ్ళడానికి కారణం సత్యం కోసం కాదు, వీళ్ళకి నచ్చినట్టు ఆయన ఉండడు అంతే. అర్థమైందా శేఖర? ఇంకొకటి నాకు ఎప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు ఒకవేళ ఇంకో జన్మ ఉందనుకో, ఈ జన్మలో ఇంకో జన్మలో గుర్తులేనప్పుడు అది ఉంటే ఏంది లేకపోతే? దట్ ఇస్ ద పాయింట్. కొంచెం కామన్ సెన్స్ ఉంటే వీడికి జవాబు ఉంది. నెక్స్ట్ జన్మకి మెమరీ ఉంటుందా అంటే అసలు మనసు అనేది నువ్వు క్రియేట్ చేసుకున్నది. శరీరం ప్రకృతిది, మనసు పూర్తిగా నీది. అందుకని దానికి మళ్ళీ జన్మ లేదు. కానీ ప్రకృతికి సంబంధించిన శరీరం ద్వారానే కదా మనసు ఏర్పడింది కూడా. కరెక్టే, మనసు ఒక సపరేట్ ఫ్యాకల్టీ, అది పిచ్చుకోతి. నీ ఛాయిస్ల వల్ల అది ఎవాల్వ్ అవుతుంది, డిజాల్వ్ అవుతుంది. అట్లా ఇప్పుడు ఉదాహరణకు ఆలోచించు, నెక్స్ట్ జన్మ అయితే లేదు కదా, ఇంకా పుట్టలే కదా నువ్వైతే. నువ్వు ఆలోచిస్తున్నావు అంటేనే యు ఆర్ మిస్సింగ్ ద ప్రజెంట్ అని. తద్వారా నెక్స్ట్ జన్మలో కూడా ఆ నెక్స్ట్ జన్మ గురించి ఆలోచిస్తావు అని అర్థం. తద్వారా నువ్వు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటావు, నువ్వు ఎప్పుడు జీవించవు. ఒక ఫేమస్ ఫిలాసఫర్ చెప్పాడు, ఈ భూమి మీద ఉన్న 99% మంది ఎలా జీవించాలో ప్లాన్ చేసుకుంటారు, 1% ప్లాన్ చేసుకుని జీవించేస్తారు. అంటే ఇప్పుడు మనం గతము లేదా భవిష్యత్తు గురించి ఆలోచనలో పడి ఆ యొక్క దాంట్లో పడి కొట్టుకుపోవడమే తప్ప ప్రజెంట్లో ఎప్పుడు లేం. దానికి కారణం ఏంది? ప్రపంచం యొక్క ఇంటర్ఫియరెన్స్ చాలా ఎక్కువ అయిపోయి మనం చాలా డిస్ట్రాక్షన్స్లో పడ్డది మనసు. అంటే అది చిన్నపిల్లలు కనుక, నాయన చాక్లెట్, నా చాక్లెట్ వద్దు 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 వద్దు, నాకు బొమ్మ కావాలి, వద్దు వద్దు వద్దు, నాకు బట్టలు కావాలి అంటే ఇన్ని కనిపిస్తున్నందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నాం. ఒకవేళ ఒకటే ఉందనుకో సమస్యమే లేదు. అందుకే ఎన్ని ఉంటే అని కాదు, ఇక్కడ ప్రశ్న ఉందా లేదన్నది ఇంపార్టెంట్. ఇంకోటి, చచ్చిపోతాం అనే భయంతో కూడా ఇంకో జన్మ ఉంటుందిలే అనేసి అదొక చిన్న హోప్. ఎక్కువ శాతం సిద్ధాంతాలు మనిషికి హోప్ ఇవ్వడానికి వచ్చాయి. ఏం కాదు, భయపడకు, నువ్వు ఆరేసిన కడ్రారు నెక్స్ట్ జన్మలో తిరిగి ఆరేసుకోవాలి. వీళ్ళు చేసే బోడి కార్యక్రమాలు ఏందిరా ఇంకో జన్మ తీసుకొని కంప్లీట్ చేయడానికి? ప్రాపంచికమైన విషయాలే కాదు వీళ్ళు పూర్తి చేయాలనుకుంటున్నారు అంతే. అసలు జన్మకి ప్రపంచానికి లింక్ పెట్టడమే అజ్ఞానం. జన్మ పూర్తి ప్రకృతి సంబంధమైనది, దానికి కారణ హేతువు ప్రకృతి. అది ఎవాల్వ్ అవుతుంది ప్రకృతిలో, అది వస్తుంది ప్రకృతిలోకే. ప్రపంచం మనసు పట్టుకుంటుంది అంతే. అక్కడి నుంచి ప్రకృతిని వదిలేసి మనం ప్రపంచం వైపు వెళ్ళి మనం దానికి లింక్ తీసి పెట్టినాం జన్మని. అది పొరపాటు. ఒకవేళ అంటే పుట్టిన వ్యక్తి కంప్లీట్ ప్రకృతిలోనే ఉంటే ఒక జంతువులాగా ఉంటాడా? జంతువులాగా ఉంటాడని కాదు, విచక్షణతో. ఎంత ఇన్సల్ట్ చేస్తున్నావు దాన్ని. జంతువులాగా ఉండడం ఏంది? జంతువు ఎలా ఉండాలి అలా ఉంది, ఉండొచ్చు. తన స్వభావంలో తను ఉంటాడు. ఇప్పుడు జంతువు అని మనం మనుషులం అనుకుని దాన్ని ఇన్సల్ట్ చేస్తున్నాం బేసికల్గా. అదర్వైజ్ జంతువు స్వభావంలో ఉంది. మనం అనుకుంటున్నాం పులి క్రూర మృగం అని, తర్వాత కోతి లేదా ఆవు సాధు జంతువు అని. అది మన పాయింట్ ఆఫ్ వ్యూ. పులి క్రూర మృగము కాదు, అట్లా దాని స్వభావం అది. అది చీల్చడం దాని స్వభావం, నాకడం ఒక దాని స్వభావం, చప్పరిడం ఒక దాని స్వభావం, ముట్టుకోపడం ఒక దాని స్వభావం, అంతే. పులి కనుక మేకలాగా ఉందనుకో, దెన్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. సో దేని స్వభావాలు అవి ఉన్నాయి. మనిషి పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్ కూడా వచ్చిన చర్చ వచ్చింది. అసలు మనిషి మరణిస్తాడు, పుడతాడు అంటే ఇది మనిషి పాయింట్ ఆఫ్ వ్యూ.
ఒక వ్యక్తి ప్రాణం వదలగానే మనం డేట్ టైం రాసి అతని శిలాఫలకం మీద రాస్తున్నాం, ఈ సోన్స్ డేట్ రోజు పుట్టాడు, ఈ సోన్స్ డేట్ రోజు మరణించాడని. అవును. మన పాయింట్ ఆఫ్ అతను మరణించిండు, ప్రకృతి పాయింట్ ఆఫ్ వ్యూ అతని జీవితం కొనసాగుతుంది. సో ఆధ్యాత్మికత మన పాయింట్ ఆఫ్ వ్యూ అయితే దానికి ఎండ్ ఉంది, ప్రకృతి పాయింట్ ఆఫ్ వ్యూ అనుకో ఇట్స్ యాడ్ కంటిన్యూ, దానికి ఎండ్ లేదు, అది కొనసాగుతుంటుంది. ప్రకృతి అంటే ఒక అకారణ కొనసాగింపు. రెండోది అసలు బోర్డమ్ రాని ఒక వలయం, నిరంతరం అదే జరుగుతున్నా దిర్ ఇస్ నో బోర్డమ్, నిరంతరం నిత్య నూతనంగా తిరిగి వస్తూ ఉంటుంది. దానికి ప్రారంభం కూడా లేదు లేదు అందుకే ఆద్యంతరహితం. సో ప్రకృతి ఒక బ్యూటిఫుల్ జెన్ స్టోరీ ఉంది, చిన్న కథ, 1 క్వశ్చన్ అండ్ 1 ఆన్సర్. ఈ ప్రకృతి ఎప్పుడు పుట్టింది అంటే నువ్వు ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు అంటాడు గురువు. అంతే. నీకు అసలు ఆలోచన లేకపోతే ఉన్నదేదో ఉన్నది. ఇదంతా నీ మనసులో ఉన్న ఆలోచనల్ని అణుచుకోవడానికి గొడవ తప్ప సత్యం తెలుసుకోవడానికి కాదు. సత్యం ఏంటంటే డోంట్ ఇంటర్ఫియర్. మరి ఒక్క నిమిషం, రెండు ఐఫోన్లు పక్క పక్కల ఒకసారి అది వదిలేద్దాం. సో ప్రకృతి అంటే ఏంది అంటే నీ ఇంటర్ఫీరెన్స్ అక్కర్లేదు, దానికే ప్రకృతి అని. ప్రపంచం అంటే ఇట్ నీడ్స్ యువర్ ఇంటర్ఫీరెన్స్. ప్రపంచంలో ఉన్న ప్రతి విషయానికి నీ యొక్క ఇంటర్ఫీరెన్స్, జోక్యం అవసరం. ప్రకృతిలో ఉన్న దేనికి నీ జోక్యం అవసరం లేదు, నిద్ర ప్రకృతి నీ జోక్యం అవసరం లేదు. నీవంటే మనసు అని అర్థం, జోక్యం అక్కర్లేదు. మరి ఇక్కడ పక్కకు జరుగు అని అర్థం, మనసు అంతే కదా. మరి అంటే మనసు యొక్క ప్రాధాన్యత కానీ ప్రాముఖ్యత కానీ ఎంత మేరకు ఏంటి, దానికి ఉపయోగం ఎంత అవసరమో అంత. ఎలా ఎగ్జాంపుల్ నీకు తెలుస్తుంది, నీ మనసు ఎంత అవసరమో నీవు ఉపయోగించుకో. ఇప్పుడు మనసు అనేది 2 రకాలుగా, ఎగ్జిస్టెన్షియల్గా నీ మనసు నీకైనా శేఖర్కైనా నా బిడ్డకైనా ఒకటే. అలా ప్రాణికి వేరే ప్రాణికి కూడా ఉంటుందా? అందరికి ఉంటుంది. కుక్క తింటా, నువ్వు తింటావు, నేను తింటా, అది ఎగ్జిస్టెన్షియల్ మైండ్. అది ఓకే. వరల్డ్లీ మైండ్ అన్నది ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఎ క్రియేటివ్ పర్సన్ అప్పుడు యూజ్ ఇట్ ఇన్ అ గుడ్ వే. అప్పుడు చాయిసెస్ అవన్నీ అప్పుడు క్రియేటివిటీ అంటేనే నాన్ సీరియస్ అని. అంటే అవసరం మేరకేనా చాయిసెస్? అవసరం మేరకే. నీకు సృజనాత్మకత ఉంది, ప్రకృతిలో సృజనాత్మకత లేదు, క్రియేటివిటీ లేదు ప్రకృతిలో. క్రియేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నేచర్, దేర్ ఇస్ నో క్రియేటర్ ఆర్ దేర్ ఇస్ నో క్రియేటివిటీ. మరి ఆ మనిషికి మాత్రమే క్రియేటివిటీ ఉంది అంటే అది ఎక్కడి నుంచి ఒకటి వచ్చి అది నీ స్ఫురించింది చూడడం వల్లనే. ఇప్పుడు ఊళ్ళలో ఉండే వాళ్ళు చక్కగా మాట్లాడలేరు, చక్కగా వేషధారణ ఉండదు. ఎందుకు అంటే వాళ్ళకి చూడని కారణంగా తెలియక వాళ్ళు గ్రూప్ చేసుకోలేదు. అవును. ఇంకోటి అలా చూడకపోయినా మనిషికి ఇప్పుడు నెత్తిన వర్షం పడుతుంటే చేయి పెట్టుకుంటావు, ఇదే ఇల్లు అంటే. అందుకే ఇట్లా పెడతారు కదా యాడ్స్లో. అంటే నిన్న మొన్న ఇంటర్వ్యూలో తర్వాత భోజనం అంటే ఏమంటావు? ఎందుకంటే నీ ముద్ద తినేది ఇట్లా కాబట్టి. ఎవరిది ఇట్లా అంటారా నాకు భోజనం అయింది దాంతో సంబంధం. మొన్న జరిగిన ఇంటర్వ్యూలో నువ్వు చెప్పావు ఏంటంటే సహజంగా అంటే ఎగ్జిస్టెన్షియల్గా స్ఫురించేవి కొన్ని ఉంటాయి, అది ఆ టైంలో అలా స్ఫురిస్తే అక్కడ నుంచి తన జీవితం కానీ తన అది ఇంతకుముందు చెప్పింది నేను కొనసాగిస్తా, అదొక్కటి మధ్యన ఆగిపోయింది. ఓకే. ఇప్పుడు 4 ఉన్న 5 కూడా అర్థమే చేసుకుంటే ఉపయోగపడే అంశం ఇది. ఇది అందరికీ సేమ్. నువ్వు క్రియేటివ్ పర్సన్ అయితే మైండ్ని వాడుకో, కాకపోతే గమ్మునుండద్ది. గమ్మునుండంటే అది ఉండనే అదే ఇదే చిన్న డిస్టింక్షన్ అర్థం చేసుకో. నేను చెప్పిన దాంట్లో ఎలా తెలుసుకోవాలంటే ఏదో చేయాలనిపిస్తుంది, ఏదో పాడాలనిపిస్తుంది, ఏదో గీయాలనిపిస్తుంది, కథ రాయాలనిపిస్తుంది, కవిత చెప్పాలనిపిస్తుంది అనిపించింది క్రియేటివిటీ. అంటే ఉన్నదానికి జోడించడమే క్రియేటివిటీ అంటే. క్రియేటివిటీ అనేది కల్పన. భారతదేశం ఎంత గొప్పదని ఉన్నది చెప్తున్నాడు వాడు, వాడు మనసులో అనుకున్నంత ఏదో చెప్తున్నాడు కాదా? సో అది క్రియేటివిటీ. అందుకని క్రియేటివిటీ విషయంలో ఊహని ఒక మాధ్యమంగా వాడుకో, కానీ జీవిత సంబంధ విషయాల్లో ఊహకి తావియకు. తింటున్నప్పుడు ఊహను రానియకు. నిద్రకి ఊహతో సంబంధం లే, ఆనందంతో ఇమాజినేషన్తో పనిలే. ఆనందంగా ఉండడం క్రియేటివిటీ కాదు.
ఆకలి క్రియేటివిటీ కాదు, నిద్ర క్రియేటివిటీ. క్రియేటివ్గా నిద్రపోతాను ఎవడు చెప్పాడు కదా, ఎగ్జిస్టెన్షియల్ అది. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నాడు, ఈజ్ ఎ క్రియేటివ్ గై. ఏ విషయంలో? రచన విషయంలో. ఆయన ఊహించే ఊహ అంతా సినిమా తీయడం వరకే, జీవితంలో అట్లా ఊహించడానికి రాదు. ఇప్పుడు హీరో ఇట్లా అంటే హీరో ఇట్లా పడిపోతుంది, తర్వాత హీరో ఇట్లా అంటే అక్కడి నుంచి ఎవరు ఫ్లవర్ గుర్తు తీసిరేస్తారు, తర్వాత హీరో ఇట్లా క్యాచ్ పట్టుకొని హీరోయిన్కి ఇస్తే హీరోయిన్ లవ్లో పడుతుంది అని రాశాడు అనుకో. రియల్ లైఫ్లో జరగదు అది. అందుకని ఊహని ఊహగా అర్థం చేసుకుంటే దెర్ ఇస్ నో ప్రాబ్లం టు ద మైండ్. అట్లా కాకుండా ఊహని రియల్ అనుకున్నాం అనుకో. ఎగ్జాంపుల్, ఒక కుమారి సంస్థ ఉంది, వాళ్ళు ఊహని రియల్ అనుకున్నారు, దాంతో ప్రాబ్లం వచ్చింది. చాలామంది ఇమాజినేషన్ రియల్ అనుకోవడంతో ప్రాబ్లం వస్తుంది. తెలియదు వాళ్ళకి. ఇప్పుడు ఎవరైనా నాలాంటి వాడు ఒక కొత్త విషయం చెప్పినప్పుడు ఇది రెండు విని వాళ్ళ స్ఫురిస్తుంది ఏది రైట్ ఏది రాంగ్ అని. మన పని అది కాదు. అంతే, తెలుసుకునేవాడు తెలుసుకుంటాడు. ఈ ప్రపంచంలో 800 కోట్ల పైచిలకు జనాభా ఉన్నారు, మన పని అది కాదు. ఇంకా అదే కొన్నిసార్లు ఎగ్జిస్టెన్షియల్ గా కొన్ని స్ఫురిస్తాయని చెప్పావు కదా, అది అలా స్ఫురించడం వెనకాల మరి ఏంటి అంటే చూడడం, తను చూడడము, తను దేన్ని అయితే అంటే రిపీటెడ్ గా చూడడము, లేదా నువ్వు ఏ కరప్షన్ లేకుండా చూసినప్పుడు లైఫ్ ఒకలాగా ఉంటుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో డబ్బు అన్నది తీసేస్తే నీకు అంబానీకి ఉన్న తేడా ఉందా? అయిపోయి ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఈ వ్యత్యాసాలన్నీ ఆర్థికపరమైనవి, ప్రాపంచికమైనవే కదా. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసరు ఆ తర్వాత ఒక మామూలు క్లర్క్కి ఉన్న వ్యత్యాసం మనసే కదా. ఆ మనసు ఎట్లా వచ్చింది? చదివిన పుస్తకాల వల్ల. దాన్ని గ్రాస్ప్ చేసిన వాడు ఒకటి మంచి ఆఫీసర్ అవుతున్నాడు, గ్రాస్ప్ చేయని వాడు మామూలు సాదాసిద్ధ ఉద్యోగం మిగిలిపోతున్నాడు. ఇది క్లియర్ కదా. ఇప్పుడు జీవితానికి వీటికి ఏం సంబంధం అనేది అర్థం చేసుకోవాలి. ప్రాపంచికంగా నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవడం వల్ల నువ్వు ఆర్థికంగా బలపడతావు, నీకు ఒక హోదా వస్తుంది, ఒక గుర్తింపు వస్తుంది. ఒకవేళ నీకు గుర్తింపు పట్ల ఆసక్తి లేదనుకో, అన్ని పనులు గొప్పవే. చూడు, ఒక మనిషి ఆరాటపడేది గుర్తింపు కోసం కాబట్టి ఎక్కువ గుర్తింపునిచ్చే దాన్ని వాడు ఒక ఆప్షన్గా ఎంచుకుంటున్నాడు. అట్లా కాకుండా గుర్తింపు అక్కర్లేదనుకో, అప్పుడు నీకు ఏ పని సాధ్యమో, ఏ పని నీకు సహజమో ఆ పని నువ్వు చేస్తావు హాయిగా, అందులో ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను పుస్తకం గుర్తింపు కోసం రాస్తలేదు, నాకు రాయడం ఇష్టం కాబట్టి రాస్తున్నాను. తేడా వచ్చింది రెండింటికి. ఒకటి చదివేది ఎగ్జామ్లో పాస్ అవ్వడం కోసం, ఒకటి చదవడం ఆసక్తి కనుక చదువుతున్నాడు. నోట్స్ ఆఫ్ మిషన్లో ఒక చిన్న పేజ్ ఉంటుంది. ఎఫిఫెమ్ అని ఒక టిబెటియన్ మాస్టర్ ఉన్నాడు, ఆయన గురించి చెప్తారు. ఆయన ఒక వాచ్ కనుక్కున్నాడంట, ఒక ఏరోప్లేన్ కనుక్కున్నాడంట. అవి కనుక్కున్న తర్వాత వాటిని నాశనం చేశాడు ఆయన. మీరు అనుకోండి, అంటే నేను వాచ్ కనుక్కున్నది జస్ట్ నా ఇంటెలిజెన్స్ని చెక్ చేసుకోవడానికి, నాకు వాచ్ అక్కర్లే అన్నాడంట. అట్లుండాలి ఇంటెలిజెన్స్. సో ఇది ఒక ఫ్లాడ్ ఆర్గ్యుమెంట్ ఏంది? ఒకవేళ అందరినీ ఇలా ఆలోచిస్తే మరి డెవలప్మెంట్ ఉండదు, బస్సులు ఉండవు, విమానాలు ఉండవు. నేను ఒప్పుకుంటున్నా. నువ్వు ఏ ఎరాలో పుడితే అదే నీకు గ్రేట్ డెవలప్మెంట్ అనిపిస్తుంది. నువ్వు ఎడ్ల బండి ఉన్న టైంలో పుట్టినావు అనుకో, మంచి ఎడ్ల బండి కొన్నాడు మా డాడీ అని చెప్పుకుంటాను. అప్పుడు ఊర్లో దూరం అనుకో, నడుచుకుంటూ పోతుంటే వెనకెవరో గొడుగు పట్టుకుంటారు అంతే. సో ఎప్పటికప్పుడు నీ మైండ్ ఆ ప్రొజెక్షన్లోనే ఉంటుంది. కానీ ఏ జనరేషన్ మనిషివైనా నువ్వు ఉన్నది అనుభవిస్తున్నావా, లేని దానికోసం ఆరాట పడుతున్నావా అన్నది విభజన. పోల్చుకోవడం వల్ల. పోలిక ఎందుకు వస్తుందంటే నీ స్థితిని నువ్వు ఎప్పుడు అర్థం చేసుకోని కారణంగా పోలిక అవసరమైంది. అంటే ఎందుకనే తర్వాత సంగతి, ఫస్ట్ నీ దగ్గర ఉన్నది పూర్తిగా అనుభవించు. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్గా మనకు చిన్నప్పటి నుంచి చెప్పలే. ఎంతసేపు అది చూద్దాంపా ఇది చూద్దాంపా అని చెప్పారు, కానీ ఒక్కసారి నా వాళ్ళ ఇల్లు మొత్తం చూసారా? ఉన్నది చూడు ఫస్ట్. ఎప్పుడన్నా నీ శరీరాన్ని మొత్తం చూసినావా కంప్లీట్గా? నీ అరచేయని ఎప్పుడన్నా ఒక హాఫ్ అన్ అవర్ చూసినావు ఇట్లా? యూ హ్యావ్ నెవర్ సీన్ ఇట్. ఎందుకంటే నాదే కదా, చూస్తే చూడపోతే ఏందని. కానీ అక్కడితో సెలబ్రిటీ పోతుంటే ఏమో చూస్తారు, ఎందుకంటే ఆడెవడో మళ్ళీ దొరకడో దొరకడు. సో మనిషికి
ఈ రెండూ ఉన్నాయి. లేని దానికోసం ఆరాటపడడం, ఉన్నదాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం. జ్ఞానం అంటే ఏందో తెలుసా? లేని దానికోసం ఏ ఆరాటం లేదు, ఉన్నదాన్ని పూర్తి అనుభవించడం ఉంది. ఒకవేళ తన విచక్షణలో ఏదైనా అవసరం ఉందనుకుంటే ఆరాటం ఉండదు. అది రావడానికి ఏం చేయాలో అతను ఓన్లీ ఆలోచిస్తాడు, ఆచరిస్తాడు. దాని పట్ల ఏ వ్యామోహం ఉండదు. అది 100% ఇది ట్రూత్. ఇది ఆరాటం, వ్యామోహం ఉన్న వారిలో లేని వారిలో తేడా ఏంటి? పర్సన్ ఇతర ఆరాటం ఉంటే అంతే. వాడి నిద్రపోడు, పక్కోడు నిద్రపోనేడు. కుక్క అది తినది, ఇంకో దాన్ని తినేది, అట్లా. ఇది ఎలా ఉంటుందంటే చిన్న కథ ఉంది. తల్లి కొడుకుని తీసుకుని పోతుందంట. పోతుంటే యాపిల్ పండు కనిపించింది. ఆబ్వియస్గా ఏడిచాడు. స్టోరీ నాకు ఏం తెలిసింది? అది అబ్బాయి చేతిలో వాడు ఎప్పుడు దాన్ని తినలేదు. ఇష్టపడతాడు, తర్వాత డబ్బులు లేవురా అన్న వినడు. అది వేరే కథ, ఇది వేరే కథ. కింద పడిపోతాడు చేతిలో. అది వేరే కథ, ఇది వేరే కథ. బికాస్ నవ్ ఐఎమ్ బీయింగ్ క్రియేటివ్. ఆ కథలో 3 యాపిల్ పళ్ళు చెప్పినాయి, ఈ కథలో 4 యాపిల్ పళ్ళు ఉంటాయి. నాకు చెప్పు. అదే ఒక పండు కావాలని ఏడిస్తే వద్దు వద్దన్న ఏడిస్తే ఇప్పిస్తుంది. కానీ ఆ యాపిల్ పండు బండవాడు అక్కడే ఉంటాడు. ఇంకా ఆ బండి ఇంకొక యాపిల్ పండు కావాలంటాడు. ఉంది కదరా తిను అంటుంది వాళ్ళమ్మ. లేదు నాకు కావాలి, చేతి ఖాళీ ఉందంటాడు. 2 ఇప్పిస్తుంది, 2 పట్టుకుంటాడు. ఇంకోటి కూడా కావాలని ఏడుస్తాడు. ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటావు అంటే ఇక్కడ పైన పెట్టుకుంటాను. ఆ బండివాడు మాత్రం అక్కడి నుంచి పోడు. వాడిని తిట్టి అక్కడ ఎవరో చిన్నపిల్లాడు ఏడుస్తుంటే ఏందమ్మా ఇప్పియొచ్చు కదా అని జనాలు సలహాలు ఇస్తే, ఆమె ఆర్థిక పరిస్థితి వీడికి తెలియదు, జనాలకు తెలియదు, బండివాడికి తెలియదు. సరే అని ఇంకో బండి కూడా ఇప్పిస్తుంది. 3 పెట్టుకుంటుంది ఇట్లా. ఇప్పుడు ఈ 3 పట్టుకొని ఆ చీమిడి ముక్కు కన్నీళ్ళతో నవ్వుతూ ఉంటాడు కిలకిల. పోదంపా అంటే అప్పుడు పైన పండు జారి మూరలు పడుతుంది. అప్పుడు ఈ 2 పండ్లు ఎత్తి కింద కొట్టి బట్టలు చింపుకొని ఆ మూరలో ఉన్న పండు కావాలని ఏడుస్తూ ఉంటాడు. దట్స్ వాట్ హ్యూమన్ డస్. తన దగ్గర ఉన్నది ఎప్పుడు అనుభవించాడు. ఎప్పుడు ఏమంటారు పరచింతన ఉంటుంది, లేదా వేరే విషయాల పట్ల ఒక అమితమైన ఆసక్తి ఉంటుంది. బికాస్ అది బాగుంటుంది. ఉన్నదాన్ని ఏం చూస్తాం, బోర్. ఇంటి పప్పు రుచి ఉండదంట, అదేనా? నాకైతే అట్లేం ఉండదు. నాకు ఇంటి పప్పు రుచి ఉంటుంది, బయట పప్పు రుచి ఉంటుంది. అదే నీ చిన్నప్పుడు కూడా నువ్వు అంటే నీ గురించి చెప్పినప్పుడు కూడా మోయ అంటే చిన్నప్పుడు చింతకాయ పచ్చడి ఏది ఉందో ఎప్పుడు వేరే దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదు. ఉన్నదాన్ని అది నా మానసిక స్థితి అట్లా ఉన్నది. దానికి ఏకైక కారణం ఇప్పుడు తెలుస్తున్నది. సో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ నేను తీసుకోలేదు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడలేదు. అంటే అందుకే నువ్వు ఒక రకంగా అక్కడ ఉండడము నా అదృష్టము ప్లస్ దురదృష్టం అంటే అదృష్టం అంటే ఏ అనవసర సమాచారం లేకుండా ఉండడం. అది అంటే అది ఒక వ్యాఖ్య మాత్రమే. ఆ వ్యాఖ్యతో ఉన్నదైతే మారదు కదా. ఏదో మనకు భాష కాస్త ఆసక్తి ఉంది కాబట్టి ఒక వ్యాఖ్య చేస్తుంది. ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో ఏది ఉందో అది ఉంది. అందులో అంటే ఊరికే ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఆలోచిస్తున్నాను కాబట్టి అందులో ఏదో ఒక కదలిక జరగడం వల్ల ఇదంతా అయ్యింది అని చెప్పి అంటే ఈ మ్యాటర్ ఏదైతే అయ్యిండొచ్చు అది తెలుసుకొని ఏం చేస్తావు అంటున్నా. అంటే పదార్థం అది తెలుసుకొని ఏం చేస్తావు. ఇప్పుడు చూడు, భూమి కదలకుండా ఉంది కదా. భూమి కదులుతలేదు, తిరుగుతుంది. కదలడం వేరే, తిరగడం వేరే. భూమి కదులుతలేదు, తిరుగుతుంది స్థిరముగా. కదిలితే మనం ఎప్పుడు చచ్చిపోయేవాళ్ళం. ఇప్పుడు ఇది కదులుతుంది, ఇది తినడం, తిరుగుతూ స్థిరంగా ఉంది అన్నట్టు. ఇప్పుడు బస్సు కదులుతుంది ఇట్లా, భూమి అట్లా కదిలితే అవుట్ మనం. ఇప్పుడు భూమి స్థిరంగా ఉంది అంటే కదలికలో నిశ్చలత్వం అని దానికి నేను పెట్టిన పేరు. జీవితం కూడా ఎన్లైటన్మెంట్ అంటే కదులుతూ నిశ్చలంగా ఉండడమే అంతర్గతంగా. అంటే నువ్వు కదులుతున్నావు, నువ్వు తిరుగుతున్నావు, కానీ నీ మనసు స్థిరంగా ఉంది. ఇప్పుడు దీంట్లో చిన్న లాజిక్ చెప్తా, ఊరికి ఆలోచించండి ఎవరికి వాళ్ళు. ఇప్పుడు భూమి స్థిరంగా ఉంది కదా, దో ఇట్ ఈస్ మూవింగ్, స్థిరంగా ఉంది. మరి స్థిరంగా ఉన్న దాంట్లో నుంచి ఒక మొక్క ఎట్లా మొలకెత్తుతుంది? లోపటి నుంచి ఏమైనా తోస్తున్నారా? దానంతకదే మొలకెత్తుందా? అంటే ఒక గింజకి ఇంటెలిజెన్స్ ఉంది. గింజ ఆ గింజకున్న ఇంటెలిజెన్స్తో అది పనిచేస్తుంది.
గింజ మొలకెత్తిన తర్వాత ఆ ఇంటెలిజెన్స్ కొనసాగుతూనే ఉంది. అది భూమిలో ఉన్న సారాన్ని తీసుకొని ఒక ఫ్లవర్, మన పూల పార్కులో ఒక ఫ్లవర్ వచ్చింది. దీని వెనక ఎవరన్నా ఊదుతున్నారా? లేదు. అట్లా. సో ఇప్పుడు నువ్వు అన్నదానికి కారణం అది, ఎవరు లేరు దాని వెనక. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంటెలిజెన్స్. నీ బండికి ఎవడో దొబ్బుతున్నాడంటే నీ బండి బాగాలేదని, బాగున్న దానికి దొబ్బుడు అక్కర్లే. అందుకే ఒక మహానుభావుడు చెప్పాడు, అండ్ ఐఎమ్ ఇన్ 100% అగ్రిమెంట్ విత్ హిమ్. నా అనుభవంగా దాన్ని ప్రూవ్ చేయలేం. ఈ సమస్త విశ్వము అకారణ కదలికలో ఉంది అంటాడు. ఇది స్వయం అకారణం ఇది. సో నీ ప్రశ్న పక్కన పెట్టు. కదులుతున్నది విశ్వము కాదు, నీ మైండ్ అంటాడు జన్లో. యువర్ మైండ్ ఈజ్ మూవింగ్. సో నీ మైండ్ స్థిరపడితే, నా మలక్పేట గదికి ఒక ఆయన వచ్చాడు, చాలా ఒక గొప్ప ఆవేశంలో వచ్చి ఒక ప్రశ్న అడిగాడు. అసలు ఈ భూమి మీద ఉన్న సమస్యలు ఇవన్నీ ఎట్లా పోతాయండి అని అడిగాడు ఆయన. నేను నిద్రపోతే పోతాయి. ఇప్పుడు నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఈ సమస్యలు ఏమనుకుంటున్నావా? నువ్వు కొంత పెరిగిన తర్వాత, నీకు ముసలితనం వచ్చిన తర్వాత నీ మైండ్ దొబ్బినప్పుడు సమస్యలను పోతాయి అనుకుంటున్నావా? నీ మైండ్ యాక్టివ్ ఉన్నందుకు సమస్యలు గుర్తిస్తున్నావు. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడే పుట్టిన పిల్లవాడు ఉన్నాడు, ఇండియా పాకిస్తాన్ వారు జరుగుతుందా లేదా? వాడికి తెలియదు అంతే. సో నీకు తెలిసినా తెలియకపోయినా జరిగేవి జరుగుతూనే ఉంటాయి. సో ప్రతి సమయంలో కొందరు చైతన్యంతో ఉంటారు, కొందరు నిద్రావస్థలు ఉంటారు. ఎప్పుడు ఇది జరుగుతుంది. అందుకని మనకు తెలిసి జరుగుతున్నంత మాత్రాన ఏదో గొప్ప జరుగుతున్నట్టు కాదు, మనకు తెలుస్తుంది అంతే. ఇప్పుడు మన చేతిలో ఏముంది? ఆ జరుగుతున్న దాంట్లో నువ్వు భాగస్వామి అవుతావా, తటస్థంగా ఉంటావో నువ్వు ఆలోచించుకో. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వారు జరుగుతుంది, నువ్వు తటస్థంగా ఉండవలసిందే. ఇక్కడ నువ్వు ఆవేశపడి చేసేది ఏం లేదు. ఇక్కడి నుంచి నువ్వు రాయేస్తే పాకిస్తాన్లో పడదు కదా, అటు ఉన్నారు అనుకుంటారు అట్లా. అదంతా అనవసర చేష్ట. సో ఒక జవాను తన పని తాను సమర్థవంతంగా చేస్తున్నాడు. ఇక్కడ నీ పని నువ్వు సమర్థవంతంగా చేయి. అయితే పప్ప ఇక్కడ నుండి మన మైండ్ తో, మనసుతో వాళ్ళకి మనం పాజిటివ్ వైబ్రేషన్ పంపించడం, దీని గురించి ఎవ్వడికి అలా ఫీల్ అవుతారు. అలా ఉంటదా? ఇప్పుడు అక్కడ కార్గిల్లో మన జవాన్లు సక్సెస్ అవ్వాలి అని మనం, నేను ఎన్నోసార్లు నా పాజిటివ్ వైబ్రేషన్ పంపించిన, రీచ్ అయిందా నీకు? చెప్పు. అందుకే ఎట్లున్నాం కూల్గా. సరే అట్లయితే పంపిద్దాం. అవును, అది ఓకే, అన్నీ ఉన్నాయి. కానీ అది ఆ పర్టికులర్ పర్సన్కి సంబంధించిన అనుభవం అంతే తప్ప విత్ టెలిపతి యూ కెనాట్ విన్ ఎ వార్. ఏ పని కాదు. నువ్వు ఆలోచన పంపేలోపు వాడు బాంబు పంపించాడు అనుకో, ప్రాబ్లం వస్తుంది. అది వేరే. స్పిరిచువల్ సెన్స్లో ఎగ్జిస్టెన్షియల్గా కొన్ని ఉన్నాయి, అది వ్యక్తిగత అనుభవాలుగా వస్తాయి. అవి అందరికి వర్తించవు. అయితే ఈ జరుగుతున్నంత ఊరికేనా? మరి ఊరికనే కాదు, ఎగ్జిస్టెన్షియల్గా జరుగుతున్నదంతా ఊరికే. ప్రాపంచికంగా జరుగుతున్న ప్రతిదానికి కారణం ఉంది. యుద్ధం ఊరికే జరుగుతలేదు, కారణం ఉంది. భూభాగం ఒక కారణం, తర్వాత ద్వేషం ఒక కారణం, సిద్ధాంతం ఒక కారణం, మతం ఒక కారణం. ఇవన్నీ కారణాలు ఉన్నాయి. సో భూమి మీద జరిగే ప్రతి యుద్ధానికి మూల కారణం మనస్సు. ఎగ్జిస్టెన్స్ అంటే బియాండ్ మైండ్. అదే అష్టావక్ర గీతలో నువ్వు అన్నావు కదా, అంటే ఎగ్జిస్టెన్స్ స్వయం అకారణం, కానీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న ప్రతిదీ కారణం. అంటే ఒక పెద్ద ఆయన చెప్పాడు, పుట్టుక మరణం నువ్వు ప్లాన్ చేసుకోలేవు, అంతేనా? దాని మధ్యన నువ్వు చేసే ప్రతి విధ పని ప్లాన్ చేసుకో, సరేనా అన్నాడు. అడుగడుగున చిన్న చిన్న కథలు ఎంత నువ్వు విన్నావు మొత్తం? ఎందుకంటే మనం ఎన్నో దాన్ని కరెక్షన్ చేస్తున్నాం. అవును. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే అష్టావక్ర ఋషి చెప్పారో దాన్ని నువ్వు 3-4 టైప్స్ గా 3-4 రకాలుగా దాన్ని అన్ని విధాలుగా స్పృశించాలి. అంటే అదొక ఆధునిక వ్యాఖ్య లాగా. అట్ ద సేమ్ టైం ఇదే ఫైనల్ అని ఏం చెప్పలేదు, బట్ ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. చదువుతున్నప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది ఫీల్ వస్తుంది, కానీ అది అసలు కొత్తగా ఉంటుంది. అవును. మామయ్య, నువ్వు ఇదే ఫైనల్ కాదు అనేది ప్రాపంచికమైన మాట, లేదంటే ప్రకృతిలో మనం చెప్పవలసిన అవసరం లేదు, ఆల్రెడీ ఫైనల్ అయ్యే ఉంది. అదే ఉంది. ఒక పిల్లవాడు పుట్టి బర్త్డే కేక్ నోట్లో నూకినప్పుడే తెలిసి వీడు వస్తాడు. అది ఫైనల్ అయిపోయింది ఆల్రెడీ. అందరి లైఫ్ ఫైనల్ అయిపోయింది.
ఒక చిన్న జెన్ కథ ఉంటుంది. ఒక జెన్ మాస్టర్ వాళ్ళ డిసేబుల్ ఇద్దరు చిన్న పిల్లవాడు రోడ్డు పక్కన నిలబడితే జపాన్లో క్యోటోలో అట్లా వెహికల్స్ ఉరుకుతూ ఉంటాయి. పిల్లవాడికి ఏమో క్యూరియాసిటీ వస్తుంది, ఎక్కడ పోతున్నారు వీళ్ళంతా అంటే శ్మశానానికి అని చెప్తారు. అట్లా మనం అంతా ఎక్కడికన్నా అనుకుంటున్నాం. నేను ఒక కథ రాసిన దీనికి అనుబంధంగా, నెత్తి మీద ఉన్న 2 పెయిన్లు మాట్లాడుకుంటున్నాయి అంట. మాట్లాడుకోవచ్చు కదా. ఈ భూమి యొక్క తలకాయ అయితే మనం కూడా పెయిన్లు అంతే కదా. భూమి చెంప అయితే మనం మట్టి మెల్లం. ఇక్కడతో ఆపుదాం, అంటే వేరే ఎగ్జాంపుల్స్ అక్కర్లేదు. నెత్తి మీద ఉన్న 2 పెయిన్లు మాట్లాడుకుంటుందంట. బ్రో వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ బ్రో, ఫ్యూచర్ ప్లాన్స్ బ్రో అంటే ఒక పేరు చెప్పిందంట, ఐఎమ్ ప్లానింగ్ టు గో టు మార్స్. కాదు, మార్స్ వెళ్ళాలి అనుకుంటుంది పాపం. సో వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ అంటే ఐ వాంట్ టు స్టడీ అండ్ ఐ వాంట్ టు బికమ్ ఏ బ్యూరోక్రాట్ అండ్ ఆల్ దట్ అని చెప్తుందంట. ఇవన్నీ చెప్పేలోపు వాడు బాత్రూమ్కి పోతున్నాడంట. నువ్వు ఎన్ననుకున్నా మూలం ఎటు పోతే అటు పోవాల్సిందే, అది క్లియర్. అట్లా నువ్వు ఎన్నని అనుకో, అదంతా నీకు మనసు ప్రొజెక్ట్ చేస్తేనే తెలుస్తుంది. అట్లా ఒకప్పుడు అందరూ టీచర్ జాబ్ చేసి చచ్చిపోయారు కదా. 1990s వచ్చేసరికి ఇంకొక 10 కొత్త జాబులు పుట్టినాయి, ఆప్షన్స్ వచ్చినాయి. అట్లా మనుషులు విభజించబడ్డారు. కొందరు టీచర్లు అయ్యారు, కొందరు ఇంజనీరింగ్ చేశారు, కొందరు ఇది చేశారు, కొందరు డాక్టర్స్ అయ్యారు. ఇప్పుడు ఒక 1000 జాబులు కొత్తవి ఉంటుంది. డేటా అనలిస్టు, సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఇది రకరకాలుగా. ఇంకొద్దురు లేని తర్వాత ఇంకా నీకు విభజన వస్తుంది. బట్ ఏదేమైనా నువ్వు తినడం కోసమే అది మారలే. అందుకే వృత్తి ధర్మాన్ని పాటించే వాళ్ళు ఎవరైనా ఈ చిన్న విషయం క్రాస్ చెక్ చేసుకోవచ్చు. నీకు నిజంగా వృత్తి ఇష్టమా, లేకపోతే నువ్వు బతకడం కోసం అదొక మాధ్యమమా? అక్కడ నువ్వు కంప్లీట్ మానవజాతి అంతా విభజించబడుతుంది. నిజంగా వృత్తి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లనే ఈ భూమికి ఉపయోగం. ఉదాహరణకు సైన్స్ అంటే ఇష్టం ఉన్నవాడు, వాడు తిండికి తినడానికి తిండి లేకపోయినా వాడు సైన్స్లో ఉంటాడు. ఉద్యోగం కోసం సైన్స్ని పట్టుకున్నవాడు ఉద్యోగం పోతే సైన్స్ని ఆపేస్తాడు. అట్లా అయితే పుట్టినెంబడే చావు అనేది చావు దగ్గరికి వెళ్తున్నట్టే. పుట్టినెంబడే అంటే ఈరోజు రాత్రి తెల్లారే లోపు ఒకరోజు అయిపోయింది మన లైఫ్లో. అంటే వరల్డ్ అంటే ఒక సెకండ్ దగ్గరికి పోతున్నాం మనం. అంతే. చిన్నపిల్లకి స్పృహ ఉండదు. అంటే ఎవడైతే టైంలో ఉండడో అవసరం లేదు, నువ్వు పనిలో ఉంటే చాలు. అంటే మరి ఇప్పుడు చావు అసలు గుర్తు రావడానికి అది ఎగ్జిస్టెన్షియల్ గా, అదే ప్రాపంచికంగా ఒకటి మరణిస్తుంది. మన కంటికి కనిపి ఫోన్ చెడిపోయింది అంటే ఫోన్ చెడిపోలే, ఫోన్గా పనిచేసే శక్తి కోల్పోయింది. ఇప్పుడు ఇది పేపర్ వెయిట్ అవుతుంది కదా. అట్లా లేదు, ఎగ్జిస్టెన్షియల్ డెత్ లేదు. అవును, మన బంధువులంతా కుక్కలు పిల్లలుగా పందులుగా తిరుగుతుంటారు చుట్టుపక్కల, తెలియదు మనకు. తెలియదు. అక్కడ మనసు ఎండ్ అయిపోయిందా అంతే కదా. అంటే ఆ బంధువుకి పగుంటే వచ్చి కుక్కలాగానే వచ్చి కలిసి చిన్న యాడ్ ఉంటుంది రా బాలు, బ్యూటిఫుల్ యాడ్ ఉంటుంది. ఒక కార్నివాల్ పోతుంటుంది, అంటే ఒక చిన్న జాతర లాంటిది. ఒక పెద్ద యువకుడు ఇట్లా ఐస్ క్రీమ్ చిక్తా నిలబడి ఉంటాడు అనమాట. అక్కడి నుంచి ఏనుగు పోతుంటుంది. ఆ ఏనుగు ఉత్త పుణ్యానికి ఆ ఏనుగు 5-6 ఏనుగులు పోతుండే. ఇట్లా పోతూ ఆగి వీడిని చూసి తొండంతో ఒక్క తణుదు అంతుంది, వెళ్ళిపోతుంది. ఎవ్వరికి అర్థం కాదు, ఫ్లాష్ బ్యాక్ అన్నట్టు. ఇదే 20 ఏళ్ల క్రితం జాతర పోతుంటుంది, చిన్న ఏనుగు పిల్ల పోతుంటుంది. ఇదే వీడు చిన్న పిల్ల ఉంటాడు, అది దాంతి పిల్ల కాకపోతే చెవు కూస్తాడు. అది 20 ఏళ్ల తర్వాత వాళ్ళు గుర్తుపెట్టుకొని వాళ్ళు ఒక తను దనిపోయింది. దీన్నే మన వాళ్ళు కర్మ సిద్ధాంతం అంటున్నారు. బేసిక్ ఏదో అమెరికన్ యాడ్. మన చుట్టాలు అందరూ అన్ని యానిమల్స్ రూపంలో ఉన్నారు అని మనం అనుకుంటే అక్కడే మనం వేరే వారికి హాని చేయం, అందరూ మన వాళ్ళే అన్న ఫీల్ వస్తుంది. అంటే మా ఇంట్లో అయితేనే హాని చేయం అంటే ఉంటుంది. నువ్వు భలే ఇప్పుడు మనుషులుగా ఉన్నా నువ్వు ఎవరికి హాని చేయకపోతే ఇంకా వాళ్ళు ఏ రూపంలో పట్టినా పర్వాలే. కానీ మనకున్నాయి కదా, మనుషులకు విద్వేషాలు ఉన్నాయి, కోపాలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, ఏవో ఉన్నాయి. అంత మానసికమే కాదు. అంటే సరిగ్గా ఆలోచుడు,
మనసును బట్టే నీ యొక్క డే ఉంటుంది. అవును. మనసులో నీకు ఏ అలజడి లేదు, నీకు శుద్ధమైన పని ఉంది. అది చిన్న పని కానీ పెద్ద అంట్లు తోమిదైనా పెయింటింగ్ వేసింది రాసేది. నన్నే ఎగ్జాంపుల్ చెప్పుకున్నా. అన్ని పనులు సమానమైతే అసలు నీ మనసులో అలజడే ఉండదు. ఇక్కడ అన్ని పనులు సమానం అంటే ఇంకా అక్కడ చేసేవాడు ఒక్కడు కనుక ఓకే. దాని జవాబు అన్ని పనులు సమానం ఎట్లయితే చేస్తున్నవాడు మారడం లేదు అంటే సమానం అన్నట్టు. అది ఏ పనైనా సరే, ఏ పనైనా సరే ఎందుకంటే అక్కడ శ్రద్ధ ఒకే లెవెల్లో ఉంది. అంతే. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అంటే రీసెంట్గా ఆదిశంకర మూవీలో మన భారవిగా తీసుకుంటారు. అందులో ఆయన పత్రిజీ ఉంటారు, అవును, ఆదిశంకర గురువుగా. అక్కడ ఆయన ధ్యాస, అదే శ్వాస మీద ధ్యాస, అదే మళ్ళీ యోగాల గురించి చెప్తాడు. అయితే ఆ యోగ అక్కడ అల్టిమేట్గా ఏంటంటే అంటే అక్కడ ధ్యాసే ధ్యానం అని. అంటే ఎక్కడైతే నువ్వు దీనిపైన మళ్ళీ ఇదో పెద్ద ఎన్నోసార్లు చెప్పిన ధ్యానం వేరే, ధ్యాన పద్ధతి వేరే. అట్లా అంటే నీవు దేనిపైన ధ్యాస పెడితే అది అవుతావు అని చెప్పి అది ధ్యాన పద్ధతి. అది ఇప్పుడు అక్కడ ధ్యాస అంటే ఏంటి మరి? పద్ధతి పోయినప్పుడు ధ్యాస అక్కర్లే. ఏ పని చేస్తే ఆ పని మీద ధ్యాస, అది బాగుంది కదా. ఇప్పుడు నీ మనసులో అప్పుడు అన్ని పనులని జస్ట్ నీ యొక్క సరౌండింగ్స్ మీద ధ్యాస పెట్టవచ్చు. సో అది ఎరుక అందరు దాన్ని. నిరంతర ఎరుక కొనసాగుతుంది. ఇది మనం భాషలో చెప్పలేం కానీ నువ్వు ఎక్కడున్నా సరే ఎరుక కొనసాగుతుంది. అది నీలో ఉదయిస్తుంది. ఎక్కడున్నా, ఎప్పుడు నిద్రలో ఉన్నా, గాఢ నిద్రలో, యువర్ ఆల్వేస్ సంథింగ్ ఈజ్ అవేకెన్. అదే ఉందా? ఉన్నదే అది. అది నాన్ ఫిజికల్ ఉన్నదే అది. ఆ ఎరుక అనేది సిక్స్త్ సెన్సా? జనాలకు సిక్స్త్ సెన్స్ అనేది సిక్స్త్ సెన్స్ ఏం కాదు, కొత్త ఐడియా వచ్చింది అంతే. కొత్త సిక్స్త్ సెన్స్ పేరు మీద ఒక్కడికి ఒక కొత్త టెక్నాలజీ కనుక్కునే ఆలోచనలు రావు. పనికిరాని ఆలోచన సిక్స్త్ సెన్స్ అని పెట్టుకుంటాం అంతే. మనం సెవెన్ సెన్స్ అనేది సినిమా కూడా వచ్చింది అట్లా. 6 సరిపోతుంది అంటే ఇంకొక నెంబర్ ఎక్స్ట్రా. అట్లా ఏదేమైనా మనస్సులోనే మర్మం ఉంది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం. అదే నీ మనసు అడిగే వరకు ప్రశ్నలు ఉంటాయి. సరదాగా ప్రశ్నించుకోవడం జవాబులు తెలుసుకోవడానికి మాత్రమే. అంటే నా మనసుకు ఊరికే తెలుసుకోవాలని తప్ప ఐఎమ్ నాట్ సీరియస్ అబౌట్ దోస్ ఆన్సర్స్ అని చెప్పిన రోజు యు ఆర్ ఫ్రీ. అంటే కాకుండా తెలుసుకున్న ప్రతిదాన్ని నేను ఇంప్లిమెంట్ చేసి చూస్తాను అనుకో గల్లంత అయిపోతాం. ఉన్నాయి ఉన్నాయి మనకి అష్టదరిద్రాలు, పంచప్రాణాలు, పంచమహాపాతకాలు, పంచకోశాలు అంటే అవన్నీ ఊరికే పెట్టారు. అవన్నీ ఎవరో పూర్వీకులు చెప్పినవి ఏదో విధంగా. అష్టదిక్కులు, నవధాన్యాలు, సప్తస్వ అట్లా ఆరు ఋతులు, 6 ఋతువులు, 6 రుచులు. పంచప్రాణాలు అంటే ఏదో చూద్దాం. 4 యుగాలు, 11 కృతాలు ఉన్నాయి. 11 కృతాలు. రెండా? పంచప్రాణాలు అంటే యోగా మరియు ఆయుర్వేద సిద్ధాంతాల ప్రకారం శరీరంలో ఉండే 5 ప్రధాన శక్తులు. అవి ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. వాయువు గురించి అంటే ఇక్కడ ఆధ్యాత్మిక పరంగా ప్రాణ అనే దానికి కొంచెం గాలితో సంబంధంగా చెప్తున్నారు. కొంతవరకు కరెక్టే అనిపిస్తుంది. అంటే శ్వాస అన్నది విజిబుల్. అంటే ఊరికి ఆలోచించండి. ఇప్పుడు ఆయన ఎవరు, నెల్సన్ మండేలా చనిపోయాడు. ఆ చనిపోయే కంటే ముందు వెజిటేటివ్ మోడ్లో ఉంచారు. అంటే ఆయన డెత్ బెడ్ మీద ఉన్నాడు. మామూలుగా చనిపోయేవాడు కూడా చేసే అత్యంత తక్కువ శక్తి దేనికి ఉపయోగపడుతుంది? అత్యంత తక్కువ శక్తి దేనికి ఉపయోగపడుతుంది? శ్వాసించడానికి. కాదు కదా, మనలో లీస్ట్ ఎనర్జీ ఈజ్ యూజ్ ఫర్ బ్రీతింగ్ అనమాట. అందుకే ఒక మరణించే వ్యక్తి కూడా శ్వాసిస్తాడు. అంటే మనిషి అసలు ఏమాత్రం ఎక్కువ ఎనర్జీ లేకుండా చేసే పని అది. సో వెజిటేటివ్ స్టేట్ అంటే శ్వాసించే శక్తి కూడా లేదు అన్నట్టు. అంటే దాని అర్థం ఆ ప్రాణం అనేది వెళ్ళిపోతుంది అని అర్థం అన్నట్టు. అంటే శ్వాసకి ప్రాణం ఒక పూనికనిస్తుంది అన్నట్టు.
ఇది ఎట్లా అన్నది అంటే ఇది వస్తే అది వచ్చిందా అంటే నేను నా వ్యాఖ్య చేసిన, అది ఎవరు ఒప్పుకోకపోవచ్చు. అంటే ఉన్నదే ప్రాణం, ప్రాణమే ఉన్నదే ప్రాణశక్తి అనుకో. అది ఒక వ్యక్తి ఒక మనిషిలో ఎప్పుడు వస్తుంది అంటే శ్వాసించే స్పేస్ ఏర్పడ్డప్పుడు అది ఎంటర్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ అంతా బాగానే ఉందామయ్యా, ఉంది ఇక్కడ అంతా అన్ని చోట్ల అంతా ఉంటుంది. అది ఇక్కడ కూడా ఉంటుంది, కనిపించదు. ఇక్కడ ఒక ఫిజికల్ ఫామ్ లేదు కాబట్టి కనిపించట్లేదు, అంటే కదలిక ఉన్న ఫిజికల్ ఫామ్ లేనప్పుడు కనిపించట్లేదు. సో ఇక్కడ ఒక ఫిజికల్ ఫామ్ క్రియేట్ చేయాలంటే ఏంటి? ఏం చేయలేవు. అది మళ్ళీ ఎక్కడ మూలంలోంచి అంటే ఉన్న దాంట్లోంచి రావాలా బయటకి, అంతే. అదర్వైజ్ మనుషులంతా లేకపోయినా ప్రాణశక్తి ఉంది భూమి మీద, ఉన్నదే ప్రాణం. ఇప్పుడు నేను ఇప్పటివరకు చేసిన అన్ని టాక్స్లో ఒక టాక్ అంటే జనాలంతా స్పెసిఫిక్గా గమనించుకుంటారు, ఒక్కదాన్ని నిర్వచించలేము, అదే ప్రాణం అంటే. ఎవ్రీథింగ్ కెన్ బి డిఫైన్డ్ అండ్ డిస్క్రైబ్డ్. అంటే నిర్వచించడం అంటే అది అనుభవం, అది ఉంది, అంతే ఉంది. నువ్వు బతికించేది ప్రాణం, అది పూనిక, నీ కదలికకు పూనికనిచ్చేది అది. అది అర్థమైందా? అన్నిటికీ ఆధారభూతం అన్నట్టు. ఇప్పుడు ఎరుకన్నావు అదేనా మరి? కాదు, మరి అదేంటి? అది వేరే. ఏంటి దీనికి దానికి తేడాలు? అనేది ఒక స్థితి, ఇది ప్రాణం అనేది ఉన్నదే ఎరుక అని చెప్పావు కదా మరి ఇందాక. ఉన్నదే ఎరుక, ఉన్నదే సాక్షి, ఉన్నదే ప్రాణం, ఉన్నదే గాలి, ఉన్నదే జీవం, ఇవన్నీ ఓకే. కానీ అనుభవానికి సంబంధించిన వ్యత్యాసాలు కొంత ఉన్నాయి, దాన్ని మనం ఎలాబొరేట్గా మాట్లాడుకోవాలి. అంటే అవేర్నెస్ అన్నది నీ మనస్సు అనేది ఎవాల్వ్ అయిన తర్వాత నీకు పరిచయం అవుతుంది. ప్రాణం అన్నది జన్మతః ఉన్నది, జీవం అన్నది అంతర్గత కదలిక, అట్లా. సో ఎరుక అన్నది ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మైండ్ యూ కెన్ నెవర్ హ్యావ్ అవేర్నెస్. నీకు సెన్సెస్ ఉండి ఆ సెన్సెస్ సంబంధించిన ఒకనొక మనస్సు ఏర్పడ్డప్పుడు ఎరుక అనేది ఒరిజినేట్ అవుతుంది. ఆ ఎరుక ఉండదు. అదే ఉన్నదే అది, మళ్ళా ఉన్నదే అది నీ యొక్క సెన్సెస్ అన్ని ఎవాల్వ్ అయితే అది రిజిస్టర్ అవుతుంది, లేకపోతే అది కనబడదు, అప్రత్యక్షం ఉంటుంది, పరోక్ష భావన. కానీ నీవు ఆ స్థితి వచ్చినప్పుడు, ఎగ్జాంపుల్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్, దానికి ఒక సమయం ఉంది. అంటే నీకు ఆ శరీర దారుఢ్యం ఏర్పడ్డ తర్వాత నీలో యవ్వనం అన్నది నిండుకున్న తర్వాత అది పుడుతుంది. మరి అప్పటి వరకు లేదా? అప్పటి వరకు ఎన్నోసార్లు 1000 సైట్స్ చూసినావు అమ్మాయిల్ని, కానీ ఆ మనసు లేదు వెనక, ఆ విధంగా చూసే మనసు లేదు, ఆ కోణంలో చూసే మనసు లేదు. సో ఎరుక అన్నది ఎప్పుడు వస్తుంది? మైండ్ పూర్తిగా కరప్ట్ అయ్యి విభజనల్లో పడి ఆ తర్వాత మైండ్ రకరకాల ఒత్తిళ్ళకి అట్లా అయిన తర్వాత మళ్ళీ ఆ మనసులో అడుగుతుంది ఇదంతా ఏంది, అక్కడి నుంచి ఎరుక పుడుతుంది. అంటే ఫస్ట్ టైం నువ్వు డిస్క్రిమినేషన్ లేకుండా, భేదభావం లేకుండా తిరిగి ఏది ఉందో దాన్ని దర్శించే ఒక స్పృహ ఆ స్పృహ ఎరుక అన్నట్టు. బేసికలీ అది ఎప్పటి నుంచో ఉన్నది. అంటే ఇప్పుడు ఏది ఉందో అది ఎప్పటి నుంచో ఉంది, ఏది ఉందో దాన్ని నువ్వు దర్శించడం మొదటిసారి పుట్టింది, అదే ఉన్నదే. అది దాన్ని గుర్తించే సామర్థ్యం వచ్చినప్పుడు గుర్తింపబడుతుంది, అంతే. అదర్వైజ్ చాలా మంది ఏ ఎరుక ఉంటుంది, ఆ ఎరుక నిజంగా మేల్కుంటే, నీలో డిస్క్రిమినేషన్ లేని ఒకనొక స్థితి ఉదయిస్తే అది పోదు, ఇంకా అదే సాక్షి ఒకసారి ఉదయిస్తే పోదు, అంతే. అయితే రీసెంట్ నువ్వు ఎప్పుడు ఇంకోసారి చెప్పావు ఏంటంటే, అంటే ఆధ్యాత్మికత ఆ యొక్క సత్యాన్ని గుర్తించే యొక్క శరీరము మనస్సు రెండు, అంటే ఒక ఏజ్లో చెప్పావు, అంటే ఒక యవ్వనంలోనే దాన్ని గుర్తించి పెట్టుకొని దాన్ని ఇంకా జీవించాలని చెప్పావు. అంటే బాల్యంలోనూ లేదు, వృద్ధాప్యంలో శరీరము మనస్సు రెండు. అది కూడా కాంటెక్స్చువలే. ఇప్పుడు సంగీతం నేర్చుకోవచ్చా, నాకు 60 సంవత్సరాల వయసు అని అడిగారు ఒకరు. 60 సంవత్సరాల వయసు నాదని మర్చిపోతే నేర్చుకోవచ్చు, ఇది నా జవాబు. అట్లా స్పిరిచువాలిటీ కూడా ఏజ్ బౌండెడ్ అనుకో, అది ఏజ్లోనే తెలుసుకోవాలి. ఏజ్ నువ్వు పట్టించుకోకపోతే నీ ఏజ్కి నీ మనసు లంకె తెగిందనుకో, యూఆర్ ఫ్రీ. ఇది ఎవరికైనా ఇది ఒక్కసారి అర్థమైంది అనుకో, అమేజింగ్ ఉంటుంది అసలు లైఫ్. అసలు నీ వయసుకి నీ మనసు లంకె నేనైతే తెంపేసిన, అసలు నా బాడీకి నా మైండ్కి ఏ సంబంధం లేదు. అప్పుడప్పుడు కలిసి పని చేస్తాయి. కొన్నిసార్లు ఇది ఫ్రీగా ఉంటుంది, కొన్నిసార్లు అది ఫ్రీగా ఉంటుంది, కొన్నిసార్లు రెండు ఉండవు. ఇప్పుడు తల్లి బిడ్డ కనుక ఒక్కసారి చేతులు పట్టుకొని పోతారు. ఇప్పుడు భార్య భర్త పెళ్లి చేస్తారు కదా,
లైఫ్ అంతా కలిసి ఉండమని ఇట్లా వేలు పట్టుకొని తిప్పిస్తారు కదా, వాళ్ళు అట్లే ఎప్పటి వరకు ఉంటారా? ఎన్ని సంవత్సరాలు ఉండరు కదా. అంటే మనసు ముడిపడి ఉంటుందన్నా? ఏదో చెప్తారు అట్లా. అంటే మనసు ముడిపడ ఏంటిది అది? మనసు ముడిపడి ఉంటుందన్నా అర్థం? మనసుకు ముడేశారు అంటే థాట్ అని చెప్తున్నారు. ఎవ్వరికి ఏం తెలియదు, ఉండేవాళ్ళు కూడా ఉంటారా? తెలియదు ఎవరికి. అయితే అదే అదేంటంటే రెండు అంటే నిన్న కూడా పెళ్ళికి పోయినాం కదా, అక్కడ అదే చెప్పారు కదా, దేవుడు సిద్ధపరచును. ఏం కాదు, ఓకే, మంచి విషయం చెప్తున్నా. పెళ్ళి చెప్పు. నేను అవసరమైతే పెళ్ళి కూడా చేస్తా పోయి. నాకు మొత్తం పెళ్ళి ఎట్లా చేయాలో అర్థమైంది నిన్న, సీరియస్లీ. కానీ నా దగ్గర గౌన్ లేదు, అది ఉంటే ఎప్పుడు కొత్త చేస్తా. ప్రాసెస్ క్రియేట్ చేయాలి. అది మీరు చేస్తానంటే ఉన్న ప్రాసెస్ లో చేస్తానని కాదు. ఇప్పుడు ఈ పద్ధతులన్నీ పెట్టి చేశారంటే ఇప్పుడు ఒక కమ్యూనిటీలో ఒక రకంగా చేస్తున్నారు కదా, మీరు ఇంకోటి క్రియేట్ చేసి ఇది ఇలా చేసుకుని ఎలా ఉన్నా పర్లేదు అని చెప్పే మీరు అనాలిసిస్ ఉంది కదా. అరే నా వర్క్ అంతా ఇండివిజువల్ మీదనే, కలపడం మీద లేదు. అదే నేను అనేది, నేను అన్నది అదే. ఇప్పుడు అదే అన్నా నేను, మీరు చెప్పే ప్రాసెస్ ఉంది కదా, మ్యారేజ్ చేయండి. కానీ మీరు ఎలా అయితే మ్యారేజ్ చేసుకుని ఉండాలనుకుంటున్నారో, మీరు మ్యారేజ్ చేస్తున్నారు, నువ్వు ఎలాగైనా ఉండు, నువ్వు ఎలాగైనా ఉండు. సరే, కానీ ఈ ప్రాసెస్ సీనియర్ ఎన్టీఆర్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఒక పెళ్ళికి వెళ్ళాడంట. ఎన్టీఆర్ రాగానే ఎట్లుంటుంది, మంది మార్బలం మొత్తం అటెన్షన్ అంతా ఆయన వైపు వస్తుంది కదా. వచ్చిన తర్వాత మేము వచ్చేసాం అన్నాడు. అన్న తర్వాత అక్కడున్న ఎవరో ఉండి, ముహూర్తానికి ఇంకా పావుగంట సమయం ఉందంటే, మేము రావడమే మంచి ముహూర్తం కానివ్వండి అన్నాడు. తాలిగట్టేసినట్ట. అంటే ఇప్పుడు సమస్త శాస్త్రాలు ఎన్టీఆర్ పక్కకి జరిపిండా లేదా? మనసు అనుకుంటే ఏమన్నా చేస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ వల్ల అందరి మనసుల్లో ఆలోచన పక్కకి జరిగింది. అదే అక్కడ ఒక కామన్ మ్యాన్ తాగుపోతాడు వచ్చాడు అనుకో, నేను వచ్చిన తొందరగా కట్టేసేయండి అంటే పై అంత వాళ్ళు కొడతారు. సత్యము తాగుబోతు చెప్పినా ఎన్టీఆర్ చెప్పినా ఒకటే ఉండాలి. ఎన్టీఆర్ చెప్పాడు కాబట్టి సాంప్రదాయం పక్కకి జరిగినట్టే. అంటే ఒక సరైన వ్యక్తి చెప్తే అన్నిటిని పక్కకు పెడతాడు మనిషి. బికాస్ మైండ్ ఈస్ డీలింగ్ అనదర్ మైండ్స్. అట్లా ఆయన ఒకసారి ఈ మన శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, ఆధ్యాత్మిక శాస్త్రాలన్నీ, భగవద్గీత లాంటివి ఎప్పుడు చదివినా ఒక్కొక్కసారి చదివినప్పుడు ఒక్కొక్క అర్థం అవుతుందంటే నువ్వేమన్నావు అంటే మరి కానీ తన యొక్క మానసిక పరిపక్వత చెందే అట్లా అక్కర్లే. నువ్వు పండితుడు అయితే అట్లా. ఓకే, ఇప్పుడు మరి అట్లా కాకుండా ఆధ్యాత్మికవేత్త పండితుడు కాదు కదా. పప్ప ఒక్క సెకండ్, భగవద్గీత చదివినప్పుడు 4 సార్లు చదివినప్పుడు 4 రకాలుగా అర్థమైంది అన్నప్పుడు అక్కడ మన మనసు కాదేమో, భగవద్గీత కాకపోవచ్చు అని అనడం కన్నా మన మైండ్ లా లేదేమో. 4 సార్లు అట్లనే పోయింది అంటే 4 అది వేరు, అది వేరు. మనం డిస్కస్ చేస్తుంది నువ్వు అన్ని రకాలుగా పర్సీవ్ చేసినావంటే అది భగవద్గీత కాదు నీకు. భగవద్గీత ఎప్పుడు అలాగే ఉంది, దాంట్లో నీ మైండ్కి చెప్తా ఉంది. కానీ ఇప్పుడు భగవద్గీతని పాండిత్యంగా చూస్తే ఒకలాగా, ఆధ్యాత్మిక ప్రయాణంగా చూస్తే ఇంకొకలాగా. ఆధ్యాత్మిక ప్రయాణం ఒక్కటే నిష్కామ కర్మ బాత్కతం. పని చేయి ఫలితం, ట్రై చేయి, చర్చించు దాన్ని. పని చేయి ఫలితం ఆశించవు. దానికి ఎగ్జాంపుల్ నీళ్ళు ఇస్తావు, ఫలితం ఆశిస్తున్నావా? అట్లా చెయ్యి. చేస్తున్నప్పుడు చాలా చిక్కులు వస్తాయి. అప్పుడు తెలుస్తుంది ఎక్కడ పని చేయి ఫలితం ఆశించకూడదు, ఎక్కడ పని చేస్తూ ఫలితం కూడా ఆశించవచ్చు, దానికి ఉన్న వ్యత్యాసం ఏంటి. ఓహో, అక్కడ ప్రపంచ ప్రకృతి ఒక చిన్న విభజన వచ్చేస్తుంది. ఉద్యోగం చేస్తున్నావు, ఫలితం ఆశించవలసిందే, ఫలితాన్ని ఆశిస్తున్నావు. కానీ వేరే వాళ్ళ ఫలితాలు చూసి నువ్వు ఈర్ష్యకు లోనవుతలేవి. సో అది గౌరవంగా నీ ఫలితాన్ని నువ్వు తీసుకుంటున్నావు. నీకెంత స్థాయి ఉందో అంత ఫలితం వస్తుంది అని అర్థం చేసుకున్నావు. నీ స్థాయి ఎంతనో అది తెలుసుకోకుండా నువ్వు ఫలితం ఎట్లా ఆశిస్తావు? ఫలితం అంటేనే ఫలం అని. సో ఆచరిస్తూ ఉండగా చాలా విషయాలు రివీల్ అవుతాయి. దాంతోపాటు భగవద్గీతలో ఉన్న రకరకాల విషయాలు, ఆహార సంబంధ విషయాలు కావచ్చు, శ్రద్ధకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇట్లాంటి సేవకు సంబంధించిన అవన్నీ. సో నిజంగా ఒక్కదాన్ని నువ్వు పట్టుకుంటే దాన్ని వదలకుండా, నువ్వు పక్కకు జరగకుండా ఒక డిటర్మినేషన్తో పనిచేసినావు అనుకో, చాలా విషయాలు తెలుస్తాయి ఆ కారణంగా. అంతే తప్ప నువ్వు బట్టి ఆచరించలేవు, ఇంపాసిబుల్. అది ఓన్లీ సూపర్ఫిషియల్ అండర్స్టాండింగే అవుతుంది. సో మనం ఏదైనా ఒక విషయాన్ని డీప్ రూటెడ్గా చేయాలంటే దాని సమయంలో నిలబెట్టి కన్సిస్టెంట్గా చేయాలి.
ఇప్పుడు నువ్వు యోగా చేస్తున్నావు కదా బిడ్డ, కన్సిస్టెన్సీనే. అక్కడి నుంచి ఏమంటున్నావు, 95% నేను బాగా చేయగలుగుతున్నా, ఇప్పుడు 98% చేయాలంటున్నావు. అది కన్సిస్టెన్సీ వల్లనే. ఇప్పుడు ఇవాళ చేసినావు, నెక్స్ట్ 1 year తర్వాత చేస్తావు, అదా 3 years చేస్తావు. ఈ స్టేట్మెంట్ ఎప్పుడు రాదు. అంటే ఆ థాట్ వస్తుంది ఇంకా ఇంకా ఇప్పుడు ఇంకా నెలల్లో ఉన్నావు, ఒక 10 ఏళ్ళుగా కన్సిస్టెంట్గా యోగా చేస్తున్న వాడు చూడు, అసలు ఏమీ చెప్పాడు వాడు, చెప్పడానికి ఏముండదు. వాడి జీవితమే యోగం అయిందంతే. వాడి ప్రతి కదలికలో ఆ యోగ యొక్క మూలం కదులుతూ ఉంటుంది. చాలా కూర్చునే విధానంలో కానీ లేస్తున్నప్పుడు దేర్ ఇస్ సమ్ సెరెనిటీ, ఒక ప్లెజెంట్నెస్ ఉంటుంది, ఒక హార్మనీ ఉంటుంది. అట్లా అంటే వాడు స్పెషల్గా యోగా చేయక్కర్లే. అలా స్పెషల్గా యోగా చేయకుండా కూడా కదులుతూ ఒక 15 గంట సేపు మళ్ళీ స్పెషల్గా యోగా చేసినట్టు కనిపిస్తాడు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ సహజమైన యోగాలకు వెళ్ళిపోవచ్చు. అంటే నిరంతరం యోగా నడుస్తుంది, కొన్నిసార్లు రివీల్ అవుతుంది అన్నట్టు, బికాజ్ యు ఆర్ డూయింగ్ ఇట్ స్పెసిఫిక్గా. అన్ని పక్కకు జరిపి యోగానే చేస్తున్నందుకు యోగా అనిపిస్తుంది. అదర్వైజ్ ప్రతి కదలికలో యోగా అంటే కదలికనే కదా, హార్మోనియస్ మూమెంట్, యోగా ఒక సామరస్యపు కదలిక యోగా అంతే. ఇట్లా అంటుందంటే ఇటు ఇటు అనడం లేదా, ఒక సామరస్యంతో కదులుతున్నాం. యోగా అంటే जुड़ना भी बताते हैं ना? యోగా అంటే కలయికనే, యూనియన్ ఆఫ్ వాట్ అనేది మళ్ళీ డిబేటబుల్. ఫస్ట్ యూనియన్ ఆఫ్ థాట్ అండ్ బాడీ, అక్కడి నుంచి యూనియన్ ఆఫ్ థాట్ అండ్ బాడీ అండ్ ద సరౌండింగ్స్, ఇంకా నెక్స్ట్ చాలా వస్తాయి. నెక్స్ట్ బ్రీత్ అండ్ బాడీ. అప్పుడు తెలుస్తుంది యూనియన్ ఆఫ్ లేదు, యూనియన్ ఉందంతే. ఎందుకంటే కలిపేవాళ్ళు లేకపోతే యూనియన్ ఎక్కడిది? అంటే ప్రతి దాంట్లో యూనియన్ ఉంటుంది. అంటే కలిపేవాళ్ళు లేకపోతే ఉన్నదే యూనియన్. ఎస్. రీసెంట్గా మీరు ఒక పెద్ద ఆయన, అంటే ఒక ఫ్యామిలీ ఇంటికి వెళ్ళినప్పుడు అందులో ఒక పెద్ద ఆయన మిమ్మల్ని అడిగాడు, అయితే ఈ సూర్యుడు చంద్రుడు ఈ గ్రహాలు ఇవన్నీ ఏంటంటే అది నీ వల్లే అదంతా అని మీరు అన్నారు. దానికి ఏంటి? అది పూర్తి ఆధ్యాత్మిక చరమస్థితిలో చేసేటువంటి ఒక అద్భుతమైన వ్యాఖ్య అది. అంటే ఈ సృష్టి కదలికకే కారణం నేనా అంతే. ఎవరైనా అటు చెప్పిన వాళ్ళు ఉన్నారు. స్వామి రామతీర్థ చెప్పాడు అట్లా. అలా ఎలా చెప్పొచ్చు ఒక వ్యక్తిగతంగా? అసలు అంటే ఈ ఫామ్ లో నేనే సృష్టి. ఇప్పుడు అది వేరు, అది వేరే, అది వదిలే, ఆ కాంటెక్స్ట్ కాదు. ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే ఒక టైంలో అంతర్గతంగా విభజన పోతుంది నీలో. ఎగ్జాంపుల్, నీ గుండె కొట్టుకుంటుంది, అది నీ లోపలనే కొట్టుకుంటుంది కదా, అది నీదే కదా. అట్లా అనిపిస్తుంది బయట కొట్టుకుంటున్న గుండె సూర్యుడని. అంటే ఒకటి లోపల ఆపరేట్ అవుతుంది, ఒకటి నీదే బయట ఆపరేట్ అవుతుంది. అప్పుడు వ్యాఖ్యజీ ఎట్లుంటుంది అంటే సమస్త విశ్వంలో ఉన్న అన్నీ నా అంశలే అని తెలుసుకున్న ఒకనొక ఏకాత్మ భావనలో చేసిన ఒక స్టేట్మెంట్. అది చూసేవాళ్ళకి అదొక ఉన్మత్త స్థితి, దానికి ప్రూఫ్ లేకుండా. యోగి వేమంలో చివరికి అంటే అంతా నీవు నేనన్న అప్పుడు భేదభావమే లేకున్నటువంటి స్థితి తెలుస్తుందని చెప్తాడు. అదేనా? అంతే. అది అంటే ఇప్పుడు నీలో ఒకటి భాగమైన దాన్ని నువ్వు ఎట్లయితే ఏం చెప్తావు దాని గురించి? ఇప్పుడు ఈ చేయి కదిలించింది నేను, అట్లా చెప్తున్నాడు అనమాట. ఆ సూర్యుడిని కదిలిస్తున్నది నేను, నాలో భాగం అనుకుని అక్కడి నుంచి ఒక వ్యాఖ్య వచ్చేసింది. అది డిబేటబుల్ కాదు, అది చాలామందికి పిచ్చిగా వెర్రిగా అనిపిస్తుంది. కానీ అటువంటి ఒక స్థితి ఉంది. ఒకానొక ఏకాత్మ భావనలో చాలామంది యోగులు అట్లీస్ట్ జీవితంలో అన్నిసార్లు కాకపోయినా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అట్లా పిచ్చి మాటలు మాట్లాడారు. అండ్ దే ఆర్ రైట్. అంటే అది నీలో భాగము, నీవు అందులో భాగం స్థితి తప్ప నీవు వేరుగా ఉండి దాన్ని నేను ఆపరేట్ చేస్తున్నాను అంటే ఇక్కడ నుంచి ఇలా కదిలించడం ఇలా కాదు. నాలో భాగం అది, ఈ చెయ్యి కదిలిస్తున్నది దానిలో భాగం ఈయనైనప్పుడు ఇందులో భాగం అది నాది, ఈ చెయ్యి నాది, అట్లా సూర్యుడు నావాడే, నేను అది అంతర్గత భావన, ఏకాత్మ భావన. వేరే వాళ్ళందరికీ భావన, అతనికి ఒక అనుభవంగా తెలుస్తున్నది కానీ ప్రూవ్ చేయలేము. ఒక క్షణం ఇట్లా అనిపిస్తుంది కదా, ఒక క్షణం అనిపిస్తుంది. ఇది ఇమాజినేషన్ కాదు, అది ఉండిపోదాం అలాగే. అది భావన ఊహ రెండు ఒకటే కాదు, మరి ఆ భావన రెండు ఇద్దరు వేరే వేరే హీరోయిన్స్. ఒకరు తమిళ హీరోయిన్, ఒకరు తెలుగు హీరోయిన్. త్రివిక్రమ్ ఊహించి రాసిన స్టోరీ ఇతను ఊహించి అనుకుంటున్నా. అదే చెప్తా, అదే అట్లా అనిపిస్తుంది. బట్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. అట్లాంటి వ్యాఖ్య నీ ప్రమేయం లేకుండా అట్లా వచ్చేస్తుంది. దానికి ప్రూఫ్ ఏముండదు. వాళ్ళు నేను కన్విన్స్ చేయాలని ట్రై చేయరు, నవ్వుకొని వెళ్ళిపోతారు అంతే.
అందులో అదొక చిన్న ప్లేఫుల్నెస్. బయటకు వచ్చేస్తారు. నువ్వు ఎక్కువసేపు అందులో ఉండలేవు. శిఖరం మీద ఎవడు ఎక్కువసేపు ఉండలేడు, సముద్ర గర్భంలో ఎవడు ఎక్కువసేపు ఉండలేడు. కానీ సత్యం అదే అన్నారు. ఆయన అయినప్పటికీ నువ్వు మళ్ళీ మధ్యలోకి రావాల్సిందే. ఎందుకంటే మనుషుల మధ్య ఉండాలి కాబట్టి. అట్లా కాదు, శరీరం సర్వైవ్ అయ్యేది మధ్యలోనే. ఎక్స్ట్రీమ్స్ లో సర్వైవల్ ఉండదు. అవును, ఏదో. అంటే ఒక పరిమితి గల శరీరం ఉంది కాబట్టి. ఇప్పుడు ఇంట్లో ఎక్కడ తిరుగుతావు? మధ్యలో తిరుగుతావు, మూలకు తిరుగుతావా? ఎక్కడైనా తిరగవు, మధ్యలోనే తిరుగుతావు. ఎప్పుడు ఇంట్లో మధ్యలోనే తిరుగుతావు నువ్వు. చూసుకో. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నావు నువ్వు? ఎందుకంటే కార్నర్ ఖాళీ పెట్టరు కదా. కాదు, ఖాళీగా ఉన్నా పోవు. ఇప్పుడు ఇట్లా పోవాలన్నా కూడా కార్నర్ పోవు అసలు. ఇప్పుడు రోడ్డు మీద ఏం లేవే, అవును, మధ్య నుండి మధ్య మార్గం. నీ మనసు ఎప్పుడు మధ్యలో ఉంటేనే లయంలో ఉంటుంది. అది కొనాకెళ్తున్న కొద్దీ నువ్వు విసిరేయబడ్డట్టు అనిపిస్తుంది మనసుకి. అదొక రకమైన స్ట్రెస్ వస్తుంది. నవ్వుతాము. యూ బికమ్, ఇప్పుడు ఉదాహరణకు పోలార్ డిసార్డర్స్ ఉంటాయి కదా, కోనకు పోలార్ డిసార్డర్స్. పోలార్ డిసార్డర్. ఇదే అంటే నువ్వు విసిరివేయబడ్డ భావన కలుగుతుంది, నువ్వు కార్నర్ అయిన భావన కలుగుతుంది, నువ్వు మూలకు ఒత్తివేయబడ్డ భావన కలుగుతుంది. నువ్వు మధ్యలో ఉన్నావు అనుకో, అటుపోవచ్చు ఇటుపోవచ్చు. కానీ మూలస్థితి అదే అని చెప్పావు కదా మరి. మూలస్థితి అదే. మూలస్థితి అనేది ఏది మూలస్థితి? ప్రతిసారి అట్లా ఉంటుంది. ఏం చెప్పు నేను. అంటే మూలంలో ఏమీ లేదు, అకారణం. ఏ మూలంలో ఏమి లేదురా. నువ్వు ఎక్కడ నడిచినా భూమి మీద నడిచినట్టే. కానీ భూమి మీద దారి ఉన్నప్పుడు మధ్యలో నడువు. మరి ఎక్స్ట్రీమ్ లెవెల్ ఏంటి మరి? ఎక్స్ట్రీమ్ అనుభవిస్తూ రామ. ఇప్పుడు మనం ఇప్పుడు మధ్యలో ఉన్నావా? ఇప్పుడు నేను మధ్యలో కూర్చున్నా, ఈ గోడలు తీసేస్తే ఎక్కడ కూర్చున్నా? మధ్య లేదు, చివర లేదు. అది మూలం. అయినప్పటికీ సందర్భంలో నుంచి నువ్వు మళ్ళీ మధ్య మార్గం ఎంచుకోవాల్సిందే. నువ్వు ఒక్కడే కూడా అన్ని ఎమోషన్స్ నుంచి మధ్యలోకి వస్తుంది కదా. అంతే. ఒకసారి సంతోషం నుంచి సంతోషం ఎక్కువ. అదే ఎక్కువ సంతోషం విన్నా మంచిది కాదు, ఎక్కువ దుఃఖం కూడా మంచిది కాదు. అంటే స్థితప్రజ్ఞత కదా. ఎప్పుడు మధ్యలోకి రావాలి, అది అనివార్యం. మధ్యలోకి రాకుండా నువ్వు మూలలో కంటే ఎక్కువ కొట్లాడేవాడు, ఎక్కువ పెయింటింగ్ చేసేవాడు అంటే ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళావు అనుకో, యూ మిస్ లైఫ్. నువ్వు మెల్లగా యూ బికమ్ ఎసెంట్రిక్. ఎసెంట్రిక్ అంటే తెలుసా? హూ ఈజ్ అవే ఫ్రమ్ ద సెంటర్ అని. ఎసెంట్రిక్ సెంటర్లో లేకుండా పక్కకి వెళ్ళిపోతా ఉన్నావు అన్నాడు ఆల్వేస్. ఇప్పుడు బండి మీద నడుతున్నా అదే చెప్తారు కదా, నేను నడుతున్నట్టు మెల్ల గోడ కాడికి సెంటర్ రాడు అట్లా. సో నీకు అవేర్నెస్ అంటే ఇట్ కీప్స్ యూ ఇన్ ద సెంటర్. పోనీ ఒక చిన్న ప్రశ్న అడుగుతా, ఆన్సర్ ఇస్తారా? సెంటర్కి మిడిల్కి తేడా ఏంది? సెంటర్కి మిడిల్కి తేడా రెండు మధ్యనే కదా, ఒకటి కేంద్రం ఒకటి మధ్యన. కానీ కేంద్రం మారదు. సెంటర్ అంటే కేంద్రం, మిడిల్ అంటే మధ్యలో. సరే ఆలోచించుకోండి. ఓకే, అంటే క్లూ ఏమైనా మిడిల్ అంటే సెంటర్ అంటే దాని చుట్టూ సమానంగా ఉన్నది. మధ్యలో అంటే ఇందులో దీనికి దీనికి ఉన్న మధ్యలో అది ఇందులో ఒక ఫ్లెక్సిబుల్ గా కదలడం ఉంది. సెంటర్ అంటే ఒక స్థిరంగా నిల్చున్న. ఎగ్జాక్ట్ ఉల్టా చెప్తున్నాడు. ఇప్పుడు ఈ 4 గోడలు ఉన్నాయి కదా, దీంట్లో మధ్యలో అని చెప్పొచ్చు. అదే 4 రోడ్లు ఉంటే అక్కడ సెంటర్ అని చెప్పొచ్చు. జగదాంబ ఇది మధ్యలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇగో ఇప్పుడు ఇది ఉందనుకో, ఇప్పుడు మిడిల్ అంటే ఎక్కడ తెలుసా? ఇక్కడ కదా, అవునా? చెప్పినా గుర్తుండదు, మస్తు మంది మస్తు చెప్తారు. సెంటర్ ఇక్కడ లేదు, మరి సెంటర్ ఇక్కడ ఉంది. ఇది సెంటర్, ఇది మిడిల్. మిడిల్ అనేది రిజిడ్ అన్నట్టు. ఫిలాసఫీ కీప్స్ యూ ఇన్ ద మిడిల్, అండర్స్టాండింగ్ కీప్స్ యూ ఇన్ ద సెంటర్. సెంటర్లో ఫ్లెక్సిబిలిటీ మిడిల్ అనేది వెరీ రిజిడ్ అనమాట. నేను మధ్యమారిగా ఉంటాను, రోడ్డు మధ్యన పోతాను కదా, ఎదురుగా కారు వస్తుంటే మధ్యలో ఉండకు, అప్పుడు మిడిల్ వేరే. అప్పుడు కారుకి గోడకి ఇటుపక్క గోడకి మధ్యన ఇంకో మిడిల్ ఉంది, ఆ మిడిల్లో నడువు. మళ్ళీ కారు వెళ్ళిపోగానే అట్లా తర్వాత రోడ్డు మీద మొత్తం కార్లే పోతున్నాయి అనుకో, అప్పుడు గోడ కానుకుని ఉన్నది మిడిల్ అవుతుంది, సెంటర్ అవుతుంది. సో ఆల్వేస్ నీ పాత్ అనేది నిరంతరం మారుతూ ఉంటుంది, దాని పట్ల ఎరుకతో ఉండు. గుడ్డిగా అక్కడే స్టిక్ అయ్యేది అనుకో, చచ్చిపోతాం, సిద్ధాంతం చంపేస్తుంది. అంటే ట్రైన్ వెళ్ళేది మిడిల్లో, బస్ వెళ్ళేది సెంటర్లో. అంటే ఇక్కడ అది ఓకే, బట్ స్టిల్ సెంటర్ ఎక్కడైనా ఉండొచ్చు అనుకుంటే నీవే. సెంటర్లో ఉండదని గుర్తుపెట్టుకో. సెంటర్లో ఉండాల్సిన అవసరం లేదు, మిడిల్ మాత్రం మిడిల్నే ఉంటుంది.
ఇక్కడ ఆపేద్దాం. ఏదేమైనా మనం ఎంత చర్చించినా ఎన్ని ప్రశ్నించినా ప్రశ్నలు అడిగే వరకు ప్రశ్నలు ఉంటాయి. ఒకటి, ప్రశ్నించడం తప్పు కాదు, కానీ అవి మనం తెలుసుకోవడానికి ప్రశ్నిస్తే చాలా బాగుంటుంది చర్చ. కానీ ఆచరించాలనుకుంటే ఎక్కువ ప్రశ్నలు మనకి రావు. ఒక్క ప్రశ్నకి ఒక సరైన జవాబు తీసుకుని ఒక 2 ఏళ్ళు గడవని. ఇంకా ఊరికి చర్చిస్తూ పోయి ఆ ప్రశ్నిస్తూ పోయినావు అనుకో అసలు ఎక్కడికి పోవు. అడ్రస్ లాగా ఉండాలి, ప్రశ్నిస్తూ పోకు. ఎవడో ఒకటి చెప్పింది నమ్మి పో. ఫస్ట్ కొంత దూరం పోయిన తర్వాత తెలుస్తుంది అది కరెక్టా తప్ప. అది ఇట్లా చెప్పాడు అట్లా చెప్పాడు. ఎవరైనా కరెక్ట్గా చెప్పారనుకో నీ అదృష్టం, మొదటి మీటింగ్లోనే మంచి గురువు దొరికాడని. లేకపోతే ఇట్ టేక్స్ టైం. అదే ప్రశ్న లేని స్థితికి రావాలంటే ఏంటి చేయాల్సింది? ఏంటి ఇలా ఇదేనా ఆచరణ. ఏదైనా ఒక దాని మూలంలోకి నువ్వు 100% వెళ్ళాలి. రకరకాల విషయాలు తెలుసుకో. చిన్న విషయం చెప్తా, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఇప్పుడు నువ్వు పెయింటింగ్ చేస్తున్నావు అనుకో, అసలు పెయింటింగ్ వేయడం అనే దాని మూలంలోకి తొంగి చూడు. ఇంకా సంవత్సరం గడవని చిన్న విషయం కదా, నువ్వు అనుకుంటే బుక్ రాయొచ్చు, అంత ఉంది. ఊరికే పొడి పొడి మాటలు ఒక 20 చెప్తా చూడు. పెయింటింగ్ గుర్తింపు కోసం వేస్తున్నావా? అట్లా వేసేవాళ్ళు ఎవరు? చూడు. గుర్తింపు కోసం వేసేవాళ్ళు ఆ గుర్తింపు రాకపోతే ఏమైపోతారో కూడా చూడు. గుర్తింపు కోసం వేసేవాడిని అసలు గుర్తింపు అంటే ఏందో డాడీ అని అడిగి. గుర్తింపు అంటే మనుషులు గుర్తించడమా, లేదా నువ్వు అనుకుంటున్న వ్యక్తి గుర్తించే వరకు గుర్తింపు కోసం తహతహ ఉంటుందా? గుర్తింపు అంటే ఒక అవార్డు దగ్గర అవుతుందా? ఎక్కడ అవుతుంది? హౌ డూ యు నో? ఒకవేళ గుర్తింపు రాకపోతే ఏమైపోతుంది? అసలు గుర్తింపు ఎందుకు అడుగు. ఇప్పుడు నువ్వు పెయింటింగ్ ఇట్లాంటి మీమాంస నుంచి బయటకు వచ్చిందనుకో, అప్పుడు నువ్వు బ్రష్ పట్టుకుంటే లిబరేషన్లో పట్టుకుంటావు. బికాజ్ యూ హ్యావ్ క్లియర్లీ న్యూ వై ఆర్ యూ పెయింటింగ్. అసలు అందులో శశబిషలు ఉండవు, ఏ తర్క వితర్కాలు ఉండవు, ఏ సందేహాలు ఉండవు, సంశయాలు ఉండవు. యూ నో ఇట్. ఒక స్పష్టమైన మానసిక ఆకాశం ఉంటుంది, ఒక స్పష్టమైన మానసిక వికాసం ఉంటుంది. అక్కడి నుంచి బ్రష్ కదులుతుంది. ఇక ప్రపంచంలో ఎవ్వడు నిన్ను తప్పుతో పట్టించలేడు, ఎందుకంటే ఆల్రెడీ అన్వేషణ జరిగి అక్కడి నుంచి బ్రష్ పట్టుకుందాం. ఇప్పుడు ఎవరిని అడిగినా ఎలాంటి ప్రశ్నకైనా జవాబు ఉంది. నీ పెయింటింగ్ ఎవరు కొందరు ఏం చేస్తావు అయినా వేస్తాను. క్లియర్ ఉంది, అసలు ఇది న్యూసెన్స్ లేదు. ఎవరైనా గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చి హఠాత్తు గుర్తించారు, అది వాళ్ళ గ్రేట్నెస్, నాకేం సంబంధం? అది గుర్తింపు కోరుకోనే లేదు. మరి గుర్తింపు ఇస్తే ఎవరైనా గుర్తిస్తే నో అంటావు, నో ఏమన్నా నేను కూడా ఎంజాయ్ చేస్తా, కానీ ఎక్కువసేపు దాన్ని పట్టించుకోను. రేపు దాంతో మేలుకొనను. ఈరోజుతో అయిపోయింది అది. సో ప్రతిదానికి స్పష్టమైన జవాబు ఉంది. డబ్బు కోసం ఏం చేస్తున్నా? డబ్బు కోసం కొంత చేస్తున్నాను. ఎంత డబ్బు కావాలి? నా అవసరాలు తీరేంత. ఏ అవసరాలు నువ్వు కంటే బ్రష్లు గిష్లు దీనికి ఇంత అవుతుంది, ఇంత. దానికి ₹1,00,00,000 అక్కర్లేదు. ఎవరన్నా ఒక పెయింటింగ్ నీకు 100 కోట్లు తీసుకుంటావా? ఎందుకు ఇస్తున్నాడో అడిగి తెలుసుకొని తీసుకుంటాను. ఒకవేళ అతను ఇస్తున్నది మీడియాలో కూడా చెప్పమంటాను. ఎందుకంటే తీరా ఇచ్చింది ఎక్కడో దొంగిలించిన డబ్బు అనుకో, నాకు ప్రాబ్లం లేదు. సో పూర్తి ఎరుకలు నువ్వు జవాబులు చెప్పావు అనుకో, ఆ జవాబులు నువ్వు అప్పటికప్పుడు చెప్తలేవు. దానికి ఒక అన్వేషణ, ఒక ప్రశ్న, ఒక చిన్న ఉత్సాహము, ఇవన్నీ కలిసి నీకు ఒక స్పష్టత వచ్చింది అన్నట్టు. ఆ స్పష్టతలో నుంచి నువ్వు నెక్స్ట్ బ్రష్ పట్టుకుంటే బుద్ధుడు బ్రష్ పట్టుకున్నట్టే. బుద్ధుడు అంటే ఎవడు? మైండ్లో క్లారిటీ ఉన్నవాడు. తనను ఎవరు కరప్ట్ చేయలేరు, తనను ఎవరు మ్యానిపులేట్ చేయలేరు, తనను ఎవరు మోసం చేయలేరు. ఎందుకు? క్లియర్గా తెలిసింది ఎవడేమిటి, ఎవడు దేనికోసం చేస్తున్నాడు, ఎవడు దేనికోసం ఆరాటపడుతున్నాడు, దానివల్ల వాళ్ళకు ఒరిగేది ఏంది, కోల్పోయేది ఏంది, పొందేది ఏంది, ఎంత దూరం పోతావు, ఎక్కడ ఆగుతావు, నువ్వు ఈ క్షణం అనుభవించడానికి వాటితో ఏం సంబంధం. ఇట్లాంటి రకరకాల విషయాలన్నిటి మీద నువ్వు చక్కటి మీమాంస చేసినావు. నీ స్థితిని నువ్వే సమీక్ష చేసుకున్నావు. అక్కడి నుంచి ఒక స్పష్టత వచ్చింది. మళ్ళీ చేస్తుండగా కొన్ని తెలుస్తాయి. ఇప్పుడు నేనే ఉన్నా 2009కి ముందు బేటా, నేనే చెప్పిన ఎవరన్నా గుర్తించారనుకో దాన్ని పట్టనట్టు ఉండాలి. అప్పుడు ఒక వ్యక్తి నాతో చెప్పిన మాట, నీకు బోర్డుకి గుర్తింపే లేదు, ఆ విషయం నీకెట్ట తెలుసు అన్నాడు. నేను తెలియదు, ఆ సందర్భం వస్తే తప్పకుండా తెలుసుకుంటానన్న. నేను పెద్ద వేదిక మీద పర్ఫామ్ చేస్తే జనాలందరూ ఒకటేసారి చప్పట్లు కొడితే నేను ఆల్మోస్ట్ మూడ్చొచ్చినట్టు పడిపోయిపోయాను. ఐ హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ దోస్ మెనీ క్లాప్స్. నాకు ఇప్పటికీ సముద్ర ఘోషలాగా అనిపించింది అది. అప్పటి వరకు నా మానసిక సంతులనం అంతా పోయింది స్టేజ్ మీద. ఇప్పటికీ ఆ వీడియో ఎక్కడో ఉంటుంది, నా షర్టు గుండెలు కూడా ఉండవు.
నేను మర్చిపోయాను. నేను ఓపెన్ చేసుకున్నామని గుండెలు ఉల్టా పల్టా పెట్టుకొని అక్కడి నుంచి నేను ఒక 1/2 అవర్ వాకింగ్కి వెళ్ళిపోయాను. ఫస్ట్ టైం అది నా అనుభవంలోకి వచ్చింది. నిజంగా 100 మంది ఒకసారి గుర్తిస్తే తట్టుకునే శక్తి కానీ చూసే సామర్థ్యం కానీ నాకు లేదు. ఇంతకుముందు ఇచ్చింది ఉత్త స్టేట్మెంట్. నౌ ఇట్ ఇస్ ఎ ప్రాక్టికల్ అండర్స్టాండింగ్. ఇప్పుడు 1/2 అవర్ నేను మొత్తం తిరిగి వచ్చిన హైటెక్ సిటీ అంతా. నాకు తెలిసి 2 కిలోమీటర్స్ తిరిగి స్లోగా నడిచిన. టైం 9:30, 10 అవుతుంటుంది. ఎవ్వరు లేరు నాతో పాటు. మా శాలి వస్తానని చెప్పాను. నో, ఐ వాంట్ టు వాక్ అలోన్. అంటే ఇది చర్చించే అంశం కాదు. ప్రొఫెషనల్లీ ఇట్స్ ఎ వండర్ఫుల్ డే, బట్ సైకలాజికల్లీ దేర్ ఇస్ సంథింగ్ ఐ హ్యావ్ టు అండర్స్టాండ్. నాకు తెలుస్తుంది, తెలిసింది నాకు క్లియర్. సందర్భం రాకుండా నీకు తెలియదు. నేను మళ్ళీ 1/2 అవర్ తర్వాత నాకు అప్పటికీ పూర్తి మానసిక సమతౌల్యం ఉన్నది. అది కొంచెం చెదిరింది. నేను తిరిగి ఇంటికి మళ్ళీ అక్కడికి వచ్చాను, వేదిక దగ్గరికి. ఎంతమందిని అప్రిషియేట్ చేస్తున్నా, చాలా ప్లెజెంట్గా ఉన్నా. నేను ఒకటే చెప్పినా, ఎంతమంది వస్తే నేను చేసిన ఆర్ట్లో ఏ గొప్ప లేదు. నేను ఇంట్లో ఎట్లా చేశాను, ఇక్కడ అలాగే చేశాను. దాంట్లో గ్రేట్నెస్ని గుర్తించడం మీ గ్రేట్నెస్. ఆల్ క్రెడిట్ గోస్ టు యు ఆల్. ఇప్పటికి అదే చెప్తున్నా. ఇప్పుడు నా టాక్ ఎవరికి నచ్చింది అనుకో, నేను మామూలుగా ఎట్లా మాట్లాడుతున్నా అట్లే మాట్లాడుతున్నా. అందులో నా గ్రేట్నెస్ ఏం లేదు. అందులో గ్రేట్నెస్ని గుర్తించిన నీవు గ్రేట్. అందుకని ఎవ్రీ టైం క్రెడిట్ గోస్ టు ఎవ్రీబడి. జస్ట్ నా మైండ్ని సెటిల్ చేసినంతే. ఆలోచనల యొక్క అలలు రేగినాయి, వాడిని వదిలేస్తే నేను దాంట్లో కొట్టుకుపోలే. ఆ ప్రశంసలో కొట్టుకుపోలే. ప్రశంసను చూసే స్థితిలో ఉండాలి, దాంట్లో కొట్టుకుపోయే స్థితిలో ఉండొద్దు. ఇది నాకు ఎప్పుడో తెలుసు. మొదటి సందర్భం వస్తే తప్ప తెలియలే. తగిలింది ఆ చప్పట్ల దెబ్బకి నా మైండ్ ఎగిరి కిలోమీటర్ అవతల పడ్డది. మళ్ళీ 1/2 అవర్లో అంత సెట్ అయింది. ఇప్పటి వరకు నార్మల్. ఎవరైనా నన్ను ప్రశంసించవచ్చు, విమర్శించవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఆ రైట్ అందరికీ ఉంది. కానీ దాని పట్ల నీ వైఖరి ఏందన్నది స్పష్టంగా తెలుస్తుంది. డబ్బు అందరికీ అవసరం, నీ వైఖరి ఏంది? శృంగారం ఉంది, నీ వైఖరి ఏంది? పేరు ప్రఖ్యాతులు, నీ వైఖరి ఏంది? ఇది తెలుసుకోవడానికి కదా మనం ప్రయాణం చేస్తున్నాం. అంటే తెలుసుకున్న విషయం కూడా ఆలోచనగా ఉన్నంత వరకు ఒకటి ఆచరణ రాగానే అంత మారిపోతుంది. అందుకే ఆచరిస్తున్న సమయంలోనే మేల్కొల్పు ఉండాలి. అప్పుడు తెలుస్తుంది నీకు. నువ్వు ఆ టైంలో తెలుసుకోవాలి, ఆ టైంలో కొట్టుకుపోవద్దు. నాకు తగిలింది, నేను ఇప్పుడు పర్సన్ చెప్తున్నా, నా బాడీలో షివరింగ్ వచ్చింది అంటే ప్రశంసని నా మైండ్ పట్టుకుంటుంది. ఇదంతా వ్యర్థమని తెలిసిన ఎట్లా పట్టుకుంటావు? అంటే మా ఇక్కడ ఒకటి చిన్న ఏంటంటే, ఆ మైండ్ పట్టుకుంటుందని తెలుసు అంటే దానికి అలవాటుగా మారింది కాబట్టి పట్టుకుంటుందా? అంటే దానికి తెలియదు. అది మనం పూర్వం చాలా మంది చూస్తున్నాం కదా. ఈవెన్ సాగర సంగమంలో కమల్ హాసన్ అందరు చప్పట్లు కొడితే ఇట్లా కన్నీళ్ళు తుడుచుకొని ఒక చిన్న డైలాగ్ ఉంటుంది, ఇవన్నీ చూడకుండానే మా అమ్మ చచ్చిపోయింది అది ఇదని. ఎందుకంత ఎమోషనల్ కావడం అసలు? అదే అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసినావు చప్పట్లు బేసికల్లీ. నేను ఏ ఎక్స్పెక్ట్ చేయలే, అయినా చప్పట్లు తాగినాయి. ఇప్పుడు నేను ఎంతో వేదికల మీదకి పోతా, పర్ఫామ్ చేస్తా. నేను ఏమనుకోను అసలు, వాళ్ళు మెచ్చుకోవాలి కానీ మెచ్చుకోవద్దని ఏముండదు నాకు. మెచ్చుకున్నా ఓకే, మెచ్చుకోపోయినా ఓకే, బాధ కదా. నా పని నేను పరిపూర్ణంగా చేయడం, అంతవరకే నా డ్యూటీ. మిగతాంతో మనకు పని లేదు. ఏదేమైనా మనసు అణగనంత వరకు రకరకాల ప్రయాణాలు ఉంటాయి. మనసు అణిగితే నిజమైన ప్రయాణం మొదలవుతుంది. అప్పుడు నువ్వేం చేయాలో అది, ఎంత చేయాలో అంత, ఎంతసేపు చేయాలో అంతసేపు, ఎవరి కోసం చేయాలో వారి కోసం స్పష్టంగా చేయబడుతుంది. శశవిషయాలు ఏమి ఉండవు. అదే ప్రతి విషయానికి డిస్టర్బ్ అవడానికి కారణం రియాక్ట్ అవ్వడమే కదా. అదొక కారణం, అలవాటుగా మారడం అదొక కారణం. మరి ముఖ్య కారణం ఏంటి? అదొక కారణం. అన్వేషించు. అన్వేషించడం ద్వారా దాన్నే 100 రకాలుగా. ఉదాహరణకి ఒక ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఎప్పుడు గొడవ అవుతుంది అనుకో. ఎరుక ఉంటే మాట్లాడిన ప్రతిసారి అది గుర్తుపెట్టుకుంటే ఎక్కడ చెడుతుందని తెలుసుకుంటాను అనమాట. ఎరుక లేని కారణంగా చెడుతుంది. అట్లా ఉదాహరణకి నేను మూలమలుపు తిరుగుతుంటే యాక్సిడెంట్ అయిందని నేను తెలుసుకుంటే మళ్ళీ యాక్సిడెంట్ కాకుండా చూస్తాను. అదే రోజు ప్రతిసారి గుద్దుకోవడము, లేవడము, పెట్టుకుని మళ్ళీ గుద్దుకోవడం అట్లా. సరేనా మరి బేటా?